దేవా నా మొర వినగా నా
చెరని కోరినానయ్యా నా పాపము నన్ను తరుమగా నా ప్రాణము తల్లడిల్లగా నీ చెంతకు చేరానయ్యా నీ చెరని కోరినానయ్యా దేవా జీవిత యాత్రలో గతియే మొక్కులో ఎరుగనైతిని గమ్యం తెలియని జీవిత యాత్రలో గతియే మొక్కులో ఎరుగనైతిని వించువాడా నా యేసు రాజా నీ చేతితో దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలో ముందుకు సాగిపోవటానికి దేవుడు కృప చూపును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. సైలెంట్ కూర్చోవాలమ్మా, వాక్యం చెప్పేటప్పుడు వినాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఆయనలో వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్ద
దీన మనస్సు గలవారి యొద్దకును నివసించుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కృపాసత్య సంపూర్ణుడు మా తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు. ఆదివారం నీ సన్నిధిలో నీ ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సంఘములో సంఘ ప్రార్థనగా నీ సన్నిధిని చేరి నీ పాదపీఠం చెంత ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపకై నీకు ఉన్నారు. వచ్చిన నీ బిడ్డలైన మమ్మల్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. నీ సముఖమందు నీ పాదపీఠం చెంత నీ ఆలయంలో చదవబడిన ఈ లేఖన వాక్యంలో దీవించము, ఆస్వాదించము. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడుతున్నాను. దాసు నన్ను సిలువు చాటును మరుగుపరుచుకుని నన్ను బలపరిచి నీ శక్తితో నన్ను నింపి, ఆయన నీ ఆత్మతో నన్ను నింపి, నీ అభిషేకంతో నన్ను నింపి, ఆయన మాకు కావలసిన ఈ ఉన్నతమైన ఉపదేశమును, సంఘానికి కావాల్సిన ఉపదేశమును మాకు అనుగ్రహిస్తూ రాడు. ఇలా ద్వారా ఇంతమంది అయితే నా ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో కూడా ఆయన తమ జీవితాలను మార్చుకొని కార్యాలు పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని, కృప చూపిస్తూ రమ్మని, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబడినటువంటి మాట యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. చూడండి, ఇక్కడ అంటున్న మాట, దేవుడు యొక్క స్థాయి ఏంటి, దేవుని యొక్క స్థితి ఏంటి, లేదా ఆయన హోదా ఏంటి అంటే, కొంతమందిని కొంత రాజ్యాన్ని పరిపాలించే నాయకులకి కొన్ని పేర్లు ఉంటాయి కదా. హోమ్ మినిస్టర్ అని, లేదా ఇంకేమేమంటారు ప్రైమ్ మినిస్టర్ అని, ఇంకొక ఎకనామికల్ మినిస్టర్ అని, అంటే కొంతమంది కొన్ని రకాల పదవులు వాళ్ళకు ఉంటాయి. అంటే అది వారి హోదాను చూపిస్తుంది, వారి స్థాయిని చూపిస్తుంది. అదే రీతిగా మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్థాయిని ఈ అధ్యాయంలో, ఈ వచనంలో చాలా ఉన్నతమైనటువంటి మాటలతో యెషయా భక్తుడు పొందుపరుస్తాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే అంటాడు, మహాఘనుడు అంట. ఎవరైనా మహాఘనుడు అంటే ఘనత వహించిన వాడు, అంటే గౌరవింపదగిన వారు ఎవరైనా ఉన్నారో భూమి మీద అంటే దానికి మించినటువంటి ఘనత. ఆ ఘనత అనే దానికి నిజమైన అర్థం ఎవరికి దక్కాలి అని అంటే యేసు ప్రభువు. ఆయన ఘనుడు, గనులు మామూలు గనుడు కాదు కానీ మహాగణుడు అని రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, మహోన్నతుడు, ఉన్నతుడు. ఆయన అంతా వాక్యం మనం చదువుతూ ఉంటాం కదా, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు, మహోన్నతమైనటువంటి వాడు అంటే మహిమ కలిగినటువంటి వాడు. పరిశుద్ధతలో అయితేనేమి, పవిత్రతలో అయితేనేమి, సమస్తములో అయితేనేమి ఆయన ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వాడై ఉన్నాడు. నిత్య నివాసి అయినటువంటి వాడు కూడా, అంటే నిత్యము ఉండేటువంటి వాడు, జీవించేవాడు. ఈ భూమిని కలుగు చేసి ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృష్టించనని చెప్పినట్టుగా ఆదిలో ఉండేవాడు, అంతం లేనటువంటి వాడు. కలిగి ఉన్నది ప్రతిది కూడా ఆయన ద్వారా కలిగింది, అందుకే ఆయన ఉన్నవాడు, ఆయన నిత్యం నివసించేవాడు. అదే ఇంకా కింద అంటున్నాడు, ఆ మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించి, ఆయన నివాసం ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడుంది అని అంటే మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో. మనం కూడా కొన్ని నివాసాల్లో ఉంటాం, కొన్ని నివాసాల్లో ఉంటాం. ఆ ఏరియాలకు ఒక పేరు ఉంటుంది. కొన్ని అంటాం, కొన్ని కాస్ట్లీ ఏరియాలు అని చెప్తా ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని డాలర్స్ కాలని అంటాం, లేకుంటే సాకన్న కొన్ని ఏరియాలు అమ్మో బాడుగులు ఎక్కువ మేము ఉండలేము అక్కడ. కొన్ని ఏరియాలను బట్టి తక్కువ కావాలంటే బాడీ తక్కువ కావాలంటే సిటీకి అవుట్ సైడ్ వెళ్ళిపోవాలా, బయట తక్కువలో చూసుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఉండే నివాసం, ఆయన ఉండే ప్రదేశం ఎలాంటిదంట, మహోన్నతమైన స్థలముల్లో పరిశుద్ధమైనటువంటి నివాసంలో ఉండేటువంటి వాడు. మరి అంత స్థాయి కలిగిన వాడు, అంత హోదా కలిగినటువంటి వాడు, అంత ఉన్నతమైనటువంటి ఘనత కలిగినటువంటి వాడు. కానీ ఒకవేళ ఆయన అక్కడ నుంచి విడిచి ఎవరి దగ్గరికన్నా రావాలి, ఏదన్నా ఒక వ్యక్తుల దగ్గరికి రావాలి, ఇలాంటి మనుషుల దగ్గరికి రావాలి, మనుషులతో పాటు ఉండాలి అని అంటే ఎలాంటి వారి యొక్క ఉంటాడు అనే మాట ఇక్కడ కింద అంటాడు. ఎక్కడంట, వినయము కలిగిన వారి యొక్క
వినయము కలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను ఆయన నివసించు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే మనమైతే చాలా చెప్తాం. దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉన్నాడు అంటాం. ఎక్కడ ఉంటామంటాము? దేవుడు ఎక్కడుంటాడు అంటే పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నివాసం అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నిత్యం ఉండేది కదా. టెంపరవరీగా కొన్ని ఉంటాయి, మనం కొన్ని రోజులు ఉంటాం. ఇప్పుడు మనం ఉన్న బాడిగలలో ఉంటాం, అది మన ఇల్లు అని చెప్పుకోవాలి. మనం ఉన్నంతవరకే మన సొంత ఇల్లు, మన సొంత నివాసం అని అనుకుంటాం కదా. సొంతగా అంటే ఎప్పుడు జీవించేది, ఎప్పుడు నివసించేదాన్ని, మనం నివసించేదాన్ని నివాసం అంటాం. యేసు ప్రభువుకు ఒక సొంత నివాసం ఎక్కడ? నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఎక్కడ నిత్య నివాసిస్తాడు, ఉంటాడు అనే మాట ఇక్కడ చెప్తే, వినయము కలిగిన వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను ఆయన నివసించుతున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ ఉంటాడు? వినయము కలిగినటువంటి వారి యొద్ద, దీన మనస్సు అనే మనస్సు కలిగినటువంటి వారి యొద్ద దేవుడు ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతాడంట. ఇక్కడ కొన్ని కుక్కలు, అప్పుడు మేము ఊరిలో, మా ఆంధ్రాలో మాది పొలం ఉంది, లేదా మా కొడుకు ఇల్లు చాలా పెద్ద స్థలం ఉంది మా ఇంట్లో. ఏదన్నా బెంగళూరు నుంచి ఏదన్నా మంచి కుక్కని ఎత్తుకోపోయి మేము సాక్కోవాలని అనుకుంటా ఉండేవాళ్ళమే. ఏదో దండిగా ఉందో కదా జోగా ప్లేస్, మన ఇల్లు పెద్దది, ఏడాది తిరుక్కోవచ్చు, నైట్లో ఇబ్బంది లేదు అనుకుంటుంటే చాలామందిని అడిగాము, ఆంధ్రాకి మేము ఒకసారి కుక్కర్ని ఇస్తారా, కుక్కలు తీసుకొని మేము సాక్కోవాలంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది, మా వాతావరణంలో ఇవి బతకలేవు, మేము అన్నం పెడతాం, నీళ్ళు పెడతాం, కావాలంటే బిస్కెట్లు కూడా పెడతాం, ఏమైనా పెడతాం, కానీ అవి జీవించలేవు, చచ్చిపోతాయి పాపం అన్యాయంగా. అంటే ఇక్కడ ఉండే వాతావరణంలో పెరిగేవి అక్కడ ఉండలేవు. దేవుడు కూడా చూడండి, కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండలేడు, కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంటాడంట. వాళ్ళు ఎవరు అని అంటే వినయం కలిగినటువంటి మనస్సు, దీనత్వం కలిగినటువంటి మనస్సు. ఇది ఎలా అర్థమవుతుంది? ఎవరు వినయం కలిగిన వారని, ఎవరు దీనత్వం కలిగిన వారని అర్థమవుతుంది అని అంటే ఎట్లా ఉంటుంది? వినయం అంటే ఏంటి? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ముఖం మీద ఊపించుకు ఎందుకు నన్ను ఊసావు అని అడగకుండా పోయేవాడిని వినయం కలిగిన వారు అంటారు. ధరలో పోతా ఉన్నాం, వాటి దగ్గరికి పిలిచి చంపకొచ్చి బీకాడు. కారణం తెలియదు, ఎందుకో తెలియదు, ఎందుకు కొట్టాడబ్బా అని అడగడు, మౌనంగా వెళ్ళిపోతాడు. దీన మనసు అని అంటే మన మనసుని ఎంత నొప్పిస్తున్నా కూడా, అంటే మనసు లేనట్టుగా బ్రతికేవాడే దీన మనస్సు కలిగినటువంటి వాడు. నా బ్రతికింతేగా ఏమన్నా అన్నీ, ఎన్ని రకాలుగా అపహసించని, ఎన్ని రకాలుగా దూషించని, ఎన్ని రకాలుగా నిందించని, ఎన్ని రకాలుగా ఏమన్నా మాట్లాడిని, ఏమంటారు? ఆ మనసు ఎలా ఉంటుంది? దీన మనసు. అంటే ఎన్నన్నా సిగ్గు లేదేమరా నీకు, ఇన్ని మాట్లాడుతూ సిగ్గు శరం లేదేమరా నీకు అంటా ఉంటాం మనమైతే. అదే నేనే ఉంటేనా ఆడ కడిగి పారేస్తుందను, ఉతికి పడేస్తుందను, ఈడిసి పడేస్తుందను, అబ్బా నేనైతే అసలు ఇంకా మీరు కాబట్టి సరిపోయింది అన్నాను. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నువ్వు కాబట్టి సరిపోయింది, అప్పుడు నేనై ఉంటేనా అంటూ ఉంటారు. యేసు ప్రభు దీనత్వం కలిగిన వాడు, నేను దీన మనస్సు కలిగిన వాడును, సాత్వికుడు కనుక నా యొద్దకు వచ్చి కాడని ఎత్తుకొని నేర్చుకుని అన్నాడంట. మరి ఎట్లా నేర్చుకోవాలి యేసు ప్రభుని చూసి అంటే చూడండి, ఆయన ముఖం మీద తూ అని ఊమూసారు, అంతటి తాగిపోతా, ముఖానికి కళ్ళు గంత కట్టి పిడికిలు బిగించి ఒక గుద్ది వాళ్ళ ముఖం మీద గుద్ది మళ్ళీ అవహేళన కూడా చేసేవాళ్ళు. రే నువ్వు దేవుడివేనా, నిన్నెవడు గుద్దాడు చెప్పరా, అట్టయితే నువ్వు పేరు చెప్పరా అనేవాళ్ళు. ఎన్ని రకాలుగా అవమానిస్తున్నా, ఎన్ని రకాలుగా దూషిస్తున్నా, ఎన్ని రకాలుగా నిందిస్తున్నా ఏ మనసు ఉంది ఆయనకి? ప్రశ్నించట్లే, సహిస్తున్నాడు. ఆమేన్. తిరిగి ప్రశ్నించట్లే, మౌనంతో సహిస్తున్నాడు. దానినే దీనత్వం. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ నివసిస్తాడయ్యా అని అంటే, ఇలాంటి మనస్సు కలిగిన వారి యొద్ద. వినయము అంటే గర్వం లేని జీవితం, అహంకారం లేని జీవితం, అతిశయం లేని జీవితం, పొగరు లేని జీవితం, అవతల వ్యక్తికి అపకారం తలపెట్టలేని జీవితం, ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునే జీవితం, అలాంటి వారిని వినయం కలిగిన వారు అంటాం. యేసు ప్రభు యొక్క నివాసం అలాంటి వారి దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ దీనత్వానికి గుర్తు ఏంటి?
దేవుని యొక్క ఆత్మ దీనత్వానికి గుర్తు. దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చేటప్పుడు ఎంత తగ్గింపుతనంతో వచ్చాడు, ఎంత వినయముతో వచ్చాడు. ఆయన తెలుసుకుంటే ఎక్కడో రాజు కోటలో పుట్టచ్చు, కానీ అక్కడ పుట్టాడా? లే, తక్కువ. ఎంత తక్కువలో ఉంటే అంత హీరంగా నేను పుడితే బాగుండు అని కోరుకుంటే పశువుల తొట్టులు అంత పుట్టే స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. ఏ భార్య అయినా కూడా ఆ భర్త వచ్చి, ఏమ్మా హాస్పిటల్కి పోయి చూపించే నీ కష్టం డెలివరీ టైంలో, ఎందుకులేమ్మా ఆరాముగా ఎక్కడన్నా ఇక్కడే ఆడన్నా కానీ అంటే ఏమంటుంది ఆ భార్య? ఏమంటుంది? మీరేమంటారు? ఆ సంబంధం ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవటం? బిడ్డలు చూపించుకోలేనోడివి, డెలివరీ చేయలేనోడివి, ఆ సాకలేనోడివి, నీకెందుకు పెళ్ళి అని అంటారులేదు. నిరీక్షణ అంటారు. ఇంకా ఎక్కువ అంటాం, ఇది తక్కువ. రకరకాలుగా మాట్లాడతాం, ఎన్నో రకాలుగా మాట్లాడతాం. కానీ ఆ యేసు ప్రభు చూడండి, ఆయన పుట్టడానికి ఎలాంటి స్థానం కోరుకున్నాడు, ఎలాంటి స్థాయిని కోరుకున్నాడు. దీన్ని బట్టి మనం టోటల్గా అర్థమయ్యేది ఏంటంటే ఆత్మీయంలో ఉన్నటువంటి లక్షణాలు దేవుని నుంచి పులికి పుట్టించుకోవాలి. ఆమె సంఘము అనగా ఎలాంటి సంఘం ఉండాలి? దీనత్వం కలిగిన సంఘం ఉండాలి. సంఘానికి ఉండవలసినటువంటి కొన్ని గుర్తులు, యేసు ప్రభు గుర్తులు ఇప్పుడు చదివాం. మహోగణుడును, మహోన్నతుడును, నిత్య నివాసియు, పరిశుద్ధుడు అనే ఒక గుర్తులు ఉన్నాయి కదా, ఆయనకు ఉండే గుర్తులే చదివాం కదా, యేసు ప్రభు గుర్తులు చదివాం. ఇప్పుడు యేసు ప్రభువు ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, తన రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి ఒక సంఘము దేవుడు భూలోకంలో ఏర్పాటు చేశాడు. వినాలి నా మాటలు. ఈ భూలోకంలో ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టు ఒక సంఘాన్ని భూలోకంలో నిర్మించాడు. ఈ నిర్మించినటువంటి సంఘంలో ఎలాంటి గుర్తులు కలిగి సంఘం లోకంలో జీవించాలి? ఈ సంఘం లోకంలో ఎలాంటి గుర్తులు కలిగి జీవించాలి? ఎందుకంటే ఏ సంఘము వినయంతో ఉంటుందో, ఏ సంఘం దీనత్వం కలిగి ఉంటుందో అక్కడే నేను నివసిస్తానన్నాడు. కోట్లు పెట్టి, లక్షలు పెట్టి సంఘాలు కట్టి ఆ సంఘంలో దేవుడు లేకపోతే ఉపయోగం లేదు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థం. కొంతమంది అంటే మా మందిరం ఎంత బాగుంటుందో తెలుసా, మా మందిరంలో లైట్లు ఎంత బాగుంటాయో తెలుసా, జిగేలు కలర్ లైట్లు, పాటలు పాడుతుంటే ఆ మ్యూజిక్ కంపోజు. మన వాళ్ళు పాటలు పాడుతుంటే పాపం చప్పట్లో కొట్టే కూడా మనసు రాదు. ఆడుండేది అయితే మనం చప్పట్లు కొట్టమనిలే, ఆ మిషన్లో కొట్టేస్తుంటాయి అన్నీ. ఆ మిషన్లో డ్రమ్ములు కొట్టేస్తుంటాయి. మనకు మనుషులు పనిలే, మన చేతులు కట్టుకుని చూస్తూ ఉంటే చాలు, లేకుంటే ఏదో గుంపలు అంటా ఉంటే చాలు, అంతే. మనం చేయాల్సినవన్నీ జీవం లేని వస్తువులు మందిరంలో చాలా చేస్తూ ఉన్నాయి. మనకు తెలుసో తెలీదో. కొన్ని మందిరాల్లోకి వెళ్తే ఆ దేవుని స్తుతించే మహిమ కలిగినటువంటి ఆ విషయాల్లో కూడా మనుషుల కన్నా ఏం చేస్తున్నాయి, ఎక్కువ ఆర్భాటం ఏం చేస్తుంటాయి? మిషన్లు చేస్తుంటాయి. డ్రమ్స్ ఉంటాయి, ప్యాడ్స్ ఉంటాయి, కీబోర్డ్స్ ఉంటాయి, తబలాలు ఉంటాయి. వాటిలో జీవం ఉందా? లే. కానీ అవి దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్న మాట ఏంటి? సజీవ యాగముగా మీరు దేవుని ప్రాణాత్మస్థితిలో దేవుణ్ణి మహిమపరచుడి అంటాడు. మనము మన దేహాలతో, కీర్తనలు లాస్ట్ అధ్యాయం అంతా చదివితే ఏముంటుంది? సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి, సన్నతంతుల సితారతో, చక్కని స్వరాలతో, చక్కని కీబోర్డులతో, చక్కని డ్రమ్స్తో, ఏదంటుందా చప్పట్లతో దేవుని స్తుతించాలి. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. సంఘములు అనగానే మనకి కొన్ని గుర్తులు కావాలి. ఏంటి ఆ గుర్తులు? సంఘమును ఈరోజు ఈ రాత్రిగా మన అంశం ఒకటి, సంఘమునకు ఉండవలసిన గుర్తులు ఏంటి చెప్పాల అంశం. సంఘమునకు ఉండవలసినటువంటి గుర్తులు ఏంటి? యేసుప్రభు గుర్తులు చూసాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం ద్వారా ఆయన మహోన్నతుడు, మహోగణుడు, నిత్య నివాసి, ఉన్నతమైన స్థలం నివసించేవాడు, పరిశుద్ధుడు. అసలు ఆయన చూడండి ఎంత గొప్ప కలిగి. అలాంటి ఆయన భూమి మీదకి వచ్చి తన రక్తం ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘంలో నిన్ను, నన్ను, మనందరినీ నడిపించి మనల్ని ఏమంటున్నాడు? తన ఆత్మలో తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఒక మాట, దేవునిది శ్వాసం ఉంచుట వలన ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారికి పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడును అని ఉంటుంది వాక్యం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వస్తామో దేవుని ఆత్మలో మనము ఒక రకంగా కడగబడిన వారమని అర్థం. యేసుప్రభుని విశ్వాసం ఇచ్చిన తర్వాత, ఆయన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత మనందరం కూడా ఆయన ఆత్మలో ఐక్యమైనటువంటి వారు.
ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన తర్వాత ఆయన రక్త ప్రోక్షణతో కడగబడినటువంటి ఆయన కుమారులుగాను ఆయన వారసులుగాను మనం మార్చబడతాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏదన్నా శాస్త్రాలు చేస్తామంటే వాళ్ళు ఏమంటారు, అంతా వీళ్ళ అమ్మ పోలికి ఇటుదంతా వాళ్ళ అమ్మ పోలికి ఎందుకు, రక్త సంబంధం. ఈ రంజిత్ కూతురుని చూసి అంటారు, అబ్బా అంత సేమ్ జూనియర్ రంజిత్ తరం. దేనికి? రంజిత్ కూతురు కాబట్టి. మా వాళ్ళు కూడా కొన్నారు, వీడు కూడా నీ పాసుగా అంటాడంట. నేను అన్నట్టు ముక్కులో లేలు పెట్టుకుని వీళ్ళు అలవాటింది. ఎందుకు వచ్చింది? వంశపారంగా వచ్చింది. ఇవన్నీ రకరకాలుగా చెప్పుకుంటాం. ఈ అలవాట్లు ఎవరిరా? నీ కాదురా రే, నీ పెద్దోళ్ళు రా, మీరు పెద్దోళ్ళు చేసేవాళ్ళు, మీ పెద్దోళ్ళకు ఉండే అలవాట్లు వచ్చి. ఎందుకు? రక్త సంబంధం. యేసు ప్రభు సంఘాన్ని కూడా ఏమిచ్చి చేశాడమ్మా? తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన ఆత్మీయ ఇంటికి మనల్ని చేర్చాడు. ఈ రాత్రి సంఘమునకు ఉండవలసిన గుర్తులు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సంఘం అని మనకు ఉండవలసిన గుర్తులు. ఈ సంఘానికి అంటే ఈ సంఘానికి కాదు, సీయోను సంఘం అంటే గోళ్ళకి కాదు. సీయోను సంఘం అంటే ఎవరు? మనమే. ఇక్కడున్న మనందరం పోయి ఇంకొక బిల్డింగ్లో పోయింది అనుకో, దాన్ని ఏమంటాము? సీయోను సంఘం అంటాం. మనం ఎక్కడుంటే అక్కడ సంఘం, అంతే. దీన్ని విడిచిపెట్టేది షెడ్డే, రైట్? ఏ బిల్డింగ్లో పోయినా ఆ బిల్డింగ్ వదిలిపెడితే అది బిల్డింగే, మనం ఉన్నంత వరకు అది మందిరం. ఆత్మీయులు ఉంటేనే మందిరం, దాన్ని విడిచిపెడితే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సంఘం అంటే కట్టడాలు కాదు, సంఘం అంటే కట్టుకున్న భవనాలు కాదు, సంఘం అంటే మనమే. మరి ఇలాంటి సంఘం మనకు ఉండవలసిన గుర్తులు ఏంటి? నెంబర్ 1 చూడండి అమ్మా, మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండము 12వ అధ్యాయము. త్వరగా చదవాలి, 5 విషయాలు నేను ముగించి చెప్పేస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చాలేమ్మా, చూడండి. మొదటగా అంటాడు, ఆ రాత్రి చదవమ్మా, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. మీరు చదివితే నాకు ఒకసారి మళ్ళీ నేను బైబిల్ తోడకూడదు, నాకు గుర్తు ఉండదు మైండ్లో. మీరు ముక్కలు దగ్గర నేను ఏరుకొని ఆడబెట్టుకునే ఆయనకి ఆడొకటి సిరేసి ఏడొకటి సిరేసి ఆడొకటి సిరేసి ఆడొకటి సిరేసి అన్నీ ఏర్కొచ్చుకుంటే మీరు ముక్కలు చెక్కలు అనకూడదు. చదివితే ఒక పదంలాగా చదవాలి, మాటలా వినేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? అట్లా ఉండాలి. వాక్యం కూడా చదివిన వాక్యం అంటే ఏంటి? మాట, దేవుని మాట. అంటున్న మాట చూడండి, మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండవలెను. మొట్టమొదటిగా సంఘమునకు ఉండవలసిన గుర్తులు నేను మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సంఘానికి ఏమయ్యా మొదటిగా గుర్తుగా ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు గుర్తుగా ఉండాలి. ఏముండాలి? మీకు ఎంతమంది కొంచెం చూపించండి, రక్తం గుర్తులు చూపించండి. రంజిత్ తోర్సం, యేసుక్రీస్తు రక్తం వెళ్ళింది నేను తోర్సు గుర్తు. సతీశా ఏడద్దా? నీకే ఏడద్దయ్యా? గుర్తులు లేవా? చూడండి, ఏదైతే ఏమంటున్నాడు? ప్రతి ఇంటికి ఏముండాలంట? సంఘం అని. మనం దేవుని నివాసం, మనం దేవుని ఇల్లై ఉన్నాం, దేవుని నివాసమై ఉన్నాం, మనం దేవునికి గృహమై ఉన్నాం. ఈ మాటలన్నీ మనకు తెలుసు కదా బైబిల్లో. మనందరం దేవునికి గృహమై ఉన్నామని, ఆయనకి నివాసమై ఉన్నామని, ఆయన ఆలయం ఉన్నామని మనం ఎరగాలి మొట్టమొదటిగా. అయితే మనం ఉండాల్సిన మొదటి గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము గుర్తు మన మీద ఉండాలి. ఏంటి యేసు ప్రభు ఇంటి మీద ఏ గుర్తు ఉంది? ఇప్పుడు ఈ నిర్గమం మనంతా చదువుకునే సమయం సరిపోదు, కానీ ఎందుకు ఆ గుర్తు వేసుకోవాలి ఆ ఇంటికి అని అంటే అక్కడ ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఆ రోజు విడుదల దినం అని ఒక పేరు, దానికి పేరు ఏంటంటే పస్కా పండుగ అని పేరు పెడతారు. పస్కా పండుగ ఆచరణ. పస్కా అనగా బలి. పస్కా గొర్రెపిల్ల బలి అవ్వాలి. పస్కా పండుగ దినానంటే గొర్రెపిల్ల, ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తమును తీసుకొని ఆ గుమ్మముల మీద గుర్తేసుకోవాలి. ఎందుకయ్యా ఇవన్నీ, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని అంటే ఆ రోజు రాత్రి దేవుడు ఆ ఐగుప్తు అనే దేశంలో సంచరించడానికి రాబోతున్నటువంటి దినం. యేసు ప్రభు రావటానికి వచ్చే సందర్భం అది. యేసు ప్రభు వస్తే మంచిదే కదా, మనం ఆయన నమ్ముకున్న వాళ్ళమే కదా, ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళమే కదా.
మరి ఈ గుర్తు ఎందుకు మనకి అంటే అక్కడే ఉంది అసలైన విషయం. యేసు ప్రభు వస్తుంది ఎందుకు, దేనికి అని అంటే సంహరణ చేయటానికి బయలుదేరుతున్నాడు. అర్థం చేసుకోవాలి. దేని కొరకు? ఏ ఊరిని సంహరించటానికి? ఐగుప్తులో ఉన్న ప్రతి తొలిచూలు యొక్క మగబిడ్డని సంహరించటానికి బయలుదేరుతున్నాడు. అంటే ఒక మాటలో మనకు అర్థం అవ్వాలంటే ఆ దేశంలో కఠిన మనస్సు కలిగిన వారిని, గర్వ హృదయం కలిగిన వారిని, అహంకార మనస్సు కలిగినటువంటి వారిని శిక్షించుటకు వస్తున్నటువంటి రాత్రి. ఎవరైతే ఆయన అంటే భయం లేకుంటున్నారో, ఎవరైతే ఆయన అంటే గుర్తింపు లేకుంటున్నారో, ఆయన అంటే వినయం లేకుంటుంటారో, ఆయన అంటే లెక్క లేకుండా చేస్తున్నారో అలాంటి వారందరికీ తగిన శిక్ష వేయటానికి వచ్చే రాత్రి. కనుక ఆయన శిక్షించడానికి వచ్చేటప్పుడు బైబిల్లో ఒక అమూల్యమైన మాట ఉంటుంది. న్యాయం తీర్చేటప్పుడు కనికరము లేకుండా ఉండాలి కదా. తప్పు చేసినాడు కూడా ఉరిశిక్ష చేసేటప్పుడు వాడు కూడా ఏడుస్తాడు, అయ్యా ప్లీజ్ అయ్యా తప్పు అయిపోయింది అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను క్షమించయ్యా అని ఏడుస్తారా లేదా? వేసుకోపోరు ఊరే అంతే అంటాడా? అంటారా? ఆ ఢిల్లీలో ఏదో రేప్ గ్యాంగ్లో కొంతమంది ఎంతో 7 మంది 11 మందిని పట్టుకున్నారు కదా, బస్సులో ఏదో జరిగిందని అందరికి తెలిసినటువంటి విషయం అది. ఆ 7 మందిని జైల్లో వేసేశారు. ఉరిశిక్ష అమలు చేసింది వాళ్ళకి. వాళ్ళ భార్యలు పోయారు. వాళ్ళ భార్యలు కూడా పోయి సుప్రీంకోర్టుకి పోయి రాష్ట్రపతి కాడికి పోయి అప్పీల్ చేసుకుని ఏడుచుకున్నారు. కడుపులో బిడ్డ ఉందయ్యా ప్లీజ్ నా భర్తని తెలుసు తప్పు చేసి విడిచిపెట్టారా? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఒకటి జరిగింది అట్లే. వాళ్ళని అట్లే పట్టుకున్నారు. వాళ్ళని ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసేసారా? ఎన్కౌంటర్ చేసేసారు. వాళ్ళ భార్య ఎవరో ఒక నిండు ప్రెగ్నెంట్, నిండు గర్భిణి ఆ వీడియోలోకి వచ్చి వాళ్ళ ఏడుస్తుంది. నా భర్త తెలుసో తెలియక మాధ్యమంలో మత్తు దాగి మందులో ఇట్లా అయిపోయాడు, ప్లీజ్ నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైన చూసి నా భర్తను విడిచిపెట్టాడు, శిక్షించండి, కాబట్టి జైల్లో వేసేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేసేయండి. పుట్టిన నా బిడ్డను తీసుకొని వచ్చి జైల్లో ఉంటే ఇదిగోరా మీ నాన్న జైల్లో ఉండడానికి చూపించుకుంటాను అని అంటే జాలిపడ్డారా? న్యాయం తీర్చే విషయంలోకి వచ్చానికి కనికరం అనేది విడిచిపెట్టాలి. దేవుడు కూడా ఈ భూమి మీదకి న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు అప్పుడు దాకా తమ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి అనేక మంది వ్యక్తులు దేవుడు శిక్షించటానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన కాడికి వచ్చి ఏడుస్తారంట, ప్రభువా ప్లీజ్ అయ్యా తప్పు అయిపోయింది క్షమించయ్యా. ఇప్పుడు జాలి పడితే ఏంటి? దానికి అర్థమే లేదు ఇంకా కదా, అర్థమే లేదు ఇంకా. అర్థమవుతుంది నా మాటలు? న్యాయము తప్పి ఆయన తీర్పు తీర్చడు. ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వేసించాలి. ఆ శిక్ష పొరపాటు నీ మీదకి రాకూడదు అని అంటే నీ ఇంటికి పస్కా గొర్రెపిల్ల రక్తమును ముద్రగా వేసుకోవాలి. ముద్రగా వేసుకునేది ఒక ఎత్తు. ఏ ఇంటిలో అయితే గొర్రెపిల్లను వధించారో దాని రక్తమును ఇంటికి వేసుకొని తర్వాత మిగిలిన మాంసాన్ని ఉడికించుకొని వండుకొని ఇంట్లో తినాలి. అక్కడ చదివిన మాటలు ఇంటికి వెళ్తే చదవండి, ఎన్ని బాగుంటాయి. తిని దాన్ని ఏం చేయాలంట? ఇంట్లో ఉండే పనివారికి, దాసీలకు కూడా తినిపించాలి. ఎవరికైనా పెట్టాల్సిందే. ఎందుకంటే మనం ఎవరైతే బాగుపడాలో వీళ్ళకి బాగుండాలని కోరుకుంటాం వాళ్ళందరూ ఖచ్చితంగా దాన్ని మనం పెట్టాల్సిందే. అందుకని యేసు ప్రభు రక్షణ సువార్త కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు. విని నమ్మిన వారు రక్షింపబడతారు, వినని వారు శిక్ష. ఏ ఇంటికైతే యేసుక్రీస్తు యొక్క రక్తపు ముద్ర ఉండదో ఆ ఇంటిలో ప్రతి మగపిల్లవాడు చచ్చిపోతాడు. అంటే ఫస్ట్ మగపిల్లవాడు ఎందుకు చచ్చిపోవాలి అని అంటే బైబిల్లో దానికి అంతర్థంగా అర్థాలు వేరేగా ఉంటాయి. మొదటిగా దాన్ని అంటే బలానికి సూచన. ఏంటంటే మగపిల్లవాడు మొట్టమొదటి పుట్టేవాడి అంటే బలానికి సూచన. అంటే నీ బలం కోల్పోయే సందర్భం ఒకరోజు వస్తుంది. దేవుడు సంచరించే ఆ సమయంలో శిక్షకును పోకూడదు అని అంటే క్రీస్తు రక్తంతోనూ కడగబడి ఉండాలి. అంటే లోకముతో పాటు చేరేవాడుగా కాకుండా
అన్ని జనుల నుంచి ప్రత్యేకింపబడి క్రీస్తు యొక్క బిడ్డగా నువ్వు బాప్తిసం పొందిన అనుభవంలో ప్రతి క్రైస్తవుడు బ్రతికుండాలి. ఆమేన్. ఆత్మీయులకు లేదా సంగమునకు ఉండవలసిన నిజమైన గుర్తు ఏదయ్యా అంటే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలోకి వచ్చి ఆయన రక్తం చేత మన పాపములను కడుగుకొని బాప్తిసం పొందుకున్న అనుభవంలో మనం జీవించాలి. ఏంటి ఇది గుర్తు రక్షణ పొందుకున్న అనుభూలు మనం ఉండాలి. యేసు ప్రభు మన కొరకు బలయ్యాడని, ఆ రక్తంలో నాకు విమోచన ఉందని, ఆ రక్తంలో నాకు క్షమాపణ ఉందని, ఆ రక్తం నాకు క్రైదనమని, ఆ రక్తం ద్వారా నిత్య రక్షణ నాకు ఉన్నదని గుర్తిరిగి ఆ రక్తాన్ని మనం ఏం వేసుకోవాలి? మన ఇంటికి గుర్తులుగా వేసుకోవాలి. ఇప్పుడు సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తాన్ని మనం ఎట్ట చూడాలి? అదే ఉండాలంటే మనం ఏమనుకుంటాం? జలుబు చేసినప్పుడు పూసుకోవడానికే, జ్వరం వచ్చినప్పుడు తాగడానికే, ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు రుద్దుకోవటానికే, జండు బొమ్మ అది ఏమో తైలాలు వచ్చినాయి ఈ మధ్య అవి కొడుతుంది. ఆ తైలాలు అయిపోయినాయి. కొన్ని పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తే కొన్ని స్టాల్స్ ఉంటాయి, అక్కడ పెట్టి అమ్ముతుంటారు కొబ్బరి నూనె డబ్బాలు. కొబ్బరి నూనె అనరు వాటిని, యేసు రక్తమే జయం. కొబ్బరి నూనె అనరు, అక్కడ ప్రేయర్ ఆయిల్ అంటారు. ఏమంటారు? కొబ్బరి నూనె ప్రేయర్ ఆయిల్ అంటారు. ప్రార్థన చేసి అక్కడ పెడతారు, వాటికి విలువ వచ్చిందని. కానీ ఉండాల్సింది ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క రక్తము సిలువలో కార్చే ప్రతి రక్తములో మనం చూడాల్సింది ఏందయ్యా అంటే స్వస్థత కాదు, రక్షణను మనం చూడాలి. ఆమేన్. క్రీస్తు అందులో గొప్ప రక్షణ నా కొరకుదాగా ఉంది. ఆ రక్తం చిందించకపోతే నేను పాపాత్ముడిని. ఆ రక్తమును మనము అంగీకరించకుండా, ఆ సిలువ పస్కాని యొక్క బలిని మనం గుర్తెరకున్నంత వరకు మనం పాపములోనే నిలిచి ఉంటాం. యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించుకోవాలి, హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయంలో ప్రతిష్ఠించుకునుడి అంటుంది వాక్యం. అందుకని మొట్టమొదటిగా సంఘమునకు ఉండవలసిన గుర్తు ఏంటి? క్రీస్తు రక్తంతో ముద్రింపబడి ఉండాలి. రెండోది చూద్దామమ్మా, రెండో మాట కూడా చూడండి. అదే నిర్గమకాండము 31వ అధ్యాయము 12 నుంచి చూడండి అమ్మా. నిర్గమకాండము 31వ అధ్యాయము. కొట్టివేయబడును. చాలు. రెండవదిగా సంఘమునకు ఉండవలసినటువంటి రెండవ గుర్తు ఏంటి అంటే ప్రతి విశ్రాంతి దినమును వారు తప్పక ఆచరించాలి. అనగా ప్రతి ఆదివారం సక్రమంగా, ప్రతి క్రమంగా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారై ఆచరించేవారై ఉండాలి. క్రైస్తవుడు అనగానే ఆదివారం ఏమైపోతాడంట? అలర్ట్ అవుతాడంట. చెప్పాలా ఏమవుతాడు? క్రైస్తవుడు అనడానికి ఒక గుర్తు ఏంటయ్యా అంటే ఆదివారం వస్తే చాలు వాడు అలర్ట్ అయిపోతాడు. ఏమని? నేను దేవుని బిడ్డను, దేవుని నివాసానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అది గుర్తు. ఆ ఆదివారం వస్తే ఆ విశ్వాసం ముందు ఆపేది ఏది కూడా అతని ముందు ఉండదు. అతను ఆపడానికి చాలా ఉంటాయి. మన కంపెనీలు ఉంటాయి, మన ఓనర్లే ఉంటారు, మన బాసులే ఉంటారు, మన బంధువులే ఉంటారు, మన రక్త సంబంధికులే ఉంటారు. ఆదివారం ఈరోజు రా మా ఫంక్షన్ ఉంది వచ్చి, మా పెళ్ళి ఉంది వచ్చి, మా ఇంటికి ఉంది వచ్చి, ఓనర్ ఫోన్ చేస్తాడు, హలో ఈరోజు ఆదివారం ఖచ్చితంగా రావాల్సిందే. ఒకవేళ వెళ్ళొచ్చు. ఎప్పుడు? అదే ఓనర్ కానీ అదే బంధువులు కానీ మన కొరకు రక్షణ ఇస్తాను, నేను మీ కొరకు చచ్చిపోయి నా ప్రాణం పెట్టాను, నా రక్తం పెట్టాను, నేను మీకు పరలోకం ఇస్తానని మనకు హామీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం దేవుని వదిలిపెట్టి మనం ప్రభువుకి వెళ్ళొచ్చు. కానీ అంటారా మాట? నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక మందిరంలో నుంచి విడిచి బయటకు వచ్చాను. నేను ఈ మందిరంలో విడిచిపెట్టి నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, ప్రతిరోజు వచ్చి మమ్మల్ని ఇసుకించేవాళ్ళు.
లేదు మీరు చర్చికి రావాల్సిందే, ఎందుకు ఆగిపోతారు మీరు? లేదమ్మా మాకు నచ్చట్లేదు, మేము రాము అంటే ఆ చర్చిలో ఆమె చెప్పేది మాట, చూడు చిన్న, నువ్వు అన్యాయంగా అసలుకి నువ్వు తెలివి లేకుండా నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ భవిష్యత్తు. నేను ఒకటి చెప్తాను, నేను చచ్చిపోయే లోపల నీకు బెంగళూరులో సొంత ఇల్లు తీసిస్తాను నీకు, నువ్వు నా మాట కానీ ఇంటి అనేది. నేను అన్నాను, నువ్వు సొంత ఇల్లు నాకు బెంగళూరులో ఉండడానికి తీసిస్తావు, నేను ఆ సొంత ఇంట్లో నేను ఎన్ని రోజులు బతుకుతా, జీవం ఉన్నంత వరకు బతుకుతా. నేను చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఇల్లు వద్దు, నువ్వు నాకు పరలోకం ఇస్తాను గ్యారంటీకి చెప్పగలుగుతావా? నీ సొంత ఇల్లు ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చి ఇంట్లో నేను బ్రతికితే అమ్మమ్మంటే నేను నాకు ఆయుష్ ఉన్నంత వరకు నేను ఉంటాను నా ఇంట్లో, అంతే కదమ్మా. కానీ నిత్యము యుగాలు జీవించే పరలోక రాజ్యం ఒకటి ఉంది, అందులో నేను ఉండాలని నేను చూసుకోవాలి. ప్రాముఖ్యంగా అక్కడికి వెళ్ళాలి నేను. అక్కడ ఎందుకంటే అక్కడ టెంపరవరీ ఉండదు, అక్కడ పర్మనెంట్. యుగాలు అక్కడ జీవించాలి, యుగాలు ప్రభుత్వం నేను బ్రతకాలి అని ఆశపడుతున్నటువంటి వ్యక్తిని నేను. తాత్కాలికమైన జీవితాన్ని, టెంపరవరీ జీవితం, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యము కాదు, అన్నీ నశించిపోయి గతించిపోయే. ఇదిగో ఈ దేహముతో, ఈ దేహము కూడా నాది శాశ్వతం కాదు. నాలో ఉన్న ఆత్మ అది దేవుడు పెట్టింది, ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలి. అందుకని నేను ఒక గుర్తు వేసుకున్నా, ఏంటో తెలుసా? దేవుని యొక్క రక్తాన్ని నేను గుర్తుగా వేసుకున్నాను. రక్షింపబడిన వ్యక్తిని నేను, లోకానికి నేను ఇదిగో ముద్ర వేయబడినటువంటి వాడిని, క్రీస్తు ముద్రలు ధరించుకున్నటువంటి వాడిని నేనని, క్రైస్తవుడిని ఒక లోకానికి ఒక గుర్తింపు తెచ్చుకున్నాను నేను. క్రైస్తవుడు అనేదే ఒక గుర్తింపు. క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తంతో ముద్రించబడిన వాడు అని అర్థం, క్రీస్తు రక్తంతో. అందుకని క్రీస్తు యొక్క ముద్ర, రక్తం యొక్క ముద్ర మనకు ఉండాలి. ఈ ముద్ర ఎవరెవరైతే క్రీస్తు రక్తంతో ముద్రింపబడిన వారు ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క, చూడండి నా మాట ఏమంటాడమ్మా, నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను ఆచరించాలి. అంతే. ఏం చేయాలి? దేవుడు నియమించింది, పాస్టర్ కాదు, సంఘ పెద్దలు కాదు, లోకంలో కొంతమంది జ్ఞానులు, తెలివి కలిగిన వారు కూడుకొని ప్రతి ఆదివారం ఒకరోజు పరిశుద్ధ దినం పెట్టుకున్నాం, దేవుని ఆరాధిద్దామని మనుషులు పెట్టింది కాదు. ఇది ఎవరు నియమించారంట? దేవుడే నియమించాడు. దేవుడు నియమించిన శాసనాన్ని మనం గైకొనాలి, కానీ తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. తెలియక ముందు చేసి ఉంటాం. ఇప్పుడు మనం ఎవరు? క్రీస్తు రక్తంతో ముద్రించబడినటువంటి వారు. ఎవరైతే ఆయన కొరకు ముద్రించబడ్డామో, ఆయన మనం అమ్మబడినటువంటి వారు ఒక లెక్కలో చెప్పాలంటే ఆయన ఏమన్నాడు? క్రీస్తు స్వరక్షించి మిమ్మల్ని కొన్నాడు. కొనబడినవంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు కొన్న తర్వాత మనం ఏమై ఉండాలా? దాసులమై ఉండాలి. నేను డ్యూటీలో జాయిన్ అయినాను, సరే అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసా. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, లేదు ఖచ్చితంగా ఇంకొక 2 కానే కావాలా, ఇబ్బంది అయిపోతుంది, మాకు ప్రెజర్ అయిపోతుంది అంటే పండుకున్నాను, లేచి మళ్ళీ వెళ్ళిపోయాను. నేను జస్ట్ ఇందాక 7-10 అయింది నేను ఇంటికి వచ్చాను. ఎందుకు? నేను రానంటే అవుతుందా? కుదరదు. ఎందుకంటే నేను అప్పగిప్పబడ్డా, నేను వాళ్ళ కంపెనీలో పనిచేస్తానని అప్పగిప్పబడ్డా. క్రీస్తు కూడా మనం అప్పచెప్పుకున్న తర్వాత, మన జీవితాన్ని, మన ఆత్మను, మన దేహాన్ని మన ప్రభుకు అప్పచెప్పుకున్న తర్వాత, ఆయన నియమించిన శాసనం ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే. ఆమేన్. ఆచరించాల్సింది. అందుకని అంటూ ఉంటాడు, చూడండి మా మాట కింద అంటాడు, అది మీ తరతరములకు నాకును మీకును. ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ కూర్చొని ఏమంటాడు? నీకు నాకుండే గుర్తుని జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోకంలో ఉంటే నిన్ను చూసి దేవుడు ఏం గుర్తు చేసుకుంటాడు? వీడు నా బిడ్డ అయి ఉంటే, నా రక్తంతో కడగబడిన వాడై ఉంటే, నా రక్తాన్ని నిర్లక్ష్యం చేయడు, క్రీస్తు స్వరక్షించే సంఘాన్ని నిర్లక్ష్యం చేయడు, దేని కొరకు ఇంకోదానికి వెళ్ళడు అని. ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తావో, నీకు ఆయన మధ్యగా ఉన్నటువంటి బాండింగ్ గుర్తుని ఆయన ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డ ఎన్ని పరిస్థితులు ఉన్నా చూడండి, వాటన్నిటిని అధిగమించి ఆదివారం అయితేనే సిద్ధపడి దేవుని ఆలయానికి వచ్చాడు. మనం దేవుని ఆలయానికి ఎందుకు రావాలంటే దేవుని కొరకు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు అస్సలు కానే కాదు, మన కొరకు మాత్రమే దేవుని ఆలయానికి రావాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినము నియమించబడలేదు. దేవుడు నియమించినటువంటి దినాన్ని మనం ఆచరించే కట్టడ. ఆ రోజుల్లో పొలమంతా వేసి అంజూరపు చెట్టు ఆ తోటలు, ఏదో తోటలో ఒక చెట్టును పెట్టి ఇవన్నీ మీరు తినొచ్చు, ఇది ఖచ్చితంగా ఈ పండును మాత్రం తినకూడదు అని పెట్టినట్టుగా, 6 రోజులు నువ్వు కష్టపడు, 6 రోజులు శ్రమపడు, 7వ రోజు మాత్రం ఏం పని చేయకూడదు అనేది కూడా ఒక ఆజ్ఞ.
అర్థమవుతుందా? ఆ రోజు నువ్వు శ్రమపడు, పని చేసుకో, కష్టపడు, 24 గంటల పని చేయి కావాలంటే. నువ్వు నిద్రపోయే కూడా ఓపిక లేదా? ఆదివారం రోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి అని నీకు ఆలోచన ఉంటే ఏం చేయాలమ్మా? శనివారం మొదలుకొని సోమవారం మొదలుకొని శనివారం దాకా కావాలంటే రాత్రి కూడా కష్టపడు. నువ్వు రాత్రి అంత కష్టపడు. దేవుడే చెప్పాడు కదా, 6 దినాలను వారు పని చేయాలి, 7వ దినమున అది యెహోవాకు నిత్యమైనటువంటి విశ్రాంతి దినం. దాన్ని మనం ఆచరించాలి. ఎందుకంటే ఆయన ఆచరించడానికి వస్తాడు. మన పరిశుద్ధ గ్రంథం చదివితే మత్తయి సువార్త చాలా ఉంటుంది. ఆయన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినం దేవుని ఆలయంలోనికి వెళ్ళి వాక్యము బోధించుతూ ఉండినని మనం పోయిన దేవుని వాడుకలు మనం చదువుతూ చెప్పిన వారం. ఆయనకు ఒక అలవాటు, ఒక వాడుక అంటే ఏంటి? ఆయనకు అలవాటు ప్రతి ఆదివారం, ప్రతి విశ్రాంతి దినం దేవుని ఆలయానికి వెళ్ళేవాడు. మనం కూడా మన గుర్తుని ఉండాలి. ఏంటి ఒక గుర్తు? ఏంటి రెండో గుర్తు అంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి వెళ్ళే ఒక గుర్తుని మన మీద వేసుకోవాలి. ఆమేన్. సంఘానికి ఉండే గుర్తు. ఈ దేవుని సంఘాలు అంటాం. ఆ అనుభవం లేకపోతే చాలా కష్టం. ఈ సంవత్సరంలో అయినా కొన్ని సంవత్సరాలుగా మన దేవుని సన్నిధి ఆదివారం చాలామంది ఎందుకు రాలేదు అని అంటే మనం ఏది సింపుల్గా చెప్తాం. పాస్టర్ దగ్గర, నా దగ్గర ఇది చెప్పేస్తారు సింపుల్గా. ಏನಂತ చెప్తే ಏನಕ್ಕೆ ಬಂದಿಲ್ಲಪ್ಪ ಚರ್ಚಿಗೆ అంటే ಏನು ಪಾಸ್ಟ್ರೆ ಏನು ಮಾಡೋದು ಪಾಸ್ಟ್ರೆ ಫಂಕ್ಷನ್ ಇತ್ತು ಮನೆಯವ್ರದ್ದು మనం చెప్పేస్తాం ఈజీగా. సరేలే ఏంటో నేనేం చేస్తాను, దేవా నీ బిడ్డను క్షమించయ్యా, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. రైట్. మరి దేవుని దృష్టిలో దేవుడికి ఏమని చెప్పుకుంటాం? నీకన్నా నాకు నా బంధువులు ఎక్కువయ్యా అని అర్థం. అంతే కదా? నీకన్నా నా పని ఎక్కువయ్యని అర్థం. నీ ఎందు విశ్వాసం కన్నా నేను నా జీవితం నీకు అర్పించినట్టు కాదు నాయన, కేవలం నేను నమ్ముకున్నాను, కానీ నేను ఇంకా అప్పగించుకున్నవాడు అప్పగించుకున్న దానికి బద్ధుడై జీవిస్తాడు. రైట్. మనమందరం కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. అందుకని రెండవ గుర్తు ఏంటంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే గుర్తు మనకు ఉండాలి. మందిరంలో ప్రతి ఆదివారం మందిరంలో క్రీస్తు రక్తంతో కడగబడిన వాడు ప్రతి ఆదివారం మందిరంలో కంపల్సరిగా కనపడాలి. ఇది గుర్తుగా పెట్టుకోవాలి. పెద్ద కంపెనీలు ఉంటాయి, డ్యూటీకి వెళ్తాను ఏం చేస్తారు అలా, ఏ మిషన్లు వచ్చాయి ఇప్పుడు, అటెండెన్స్ అంతా రాంగ్ చేసేస్తున్నారు, మిస్టేక్ చేస్తున్నారు, సూపర్వైజర్లు డబ్బులు తీసుకుని కక్కుర్తి పడి అటెండెన్స్ ప్రజెంట్ ఆకూడప్ప నా శాలరీ బందరే ₹100 కొడితేనంటే వాళ్ళు ఏదో చేస్తారు. ఇప్పుడు అందుకని ఎబ్బెట్ మిషన్లు వచ్చాయి, పోయి ఫింగర్ ప్రింట్స్ ఆడ పెట్టాలి, స్కాన్ అయిపోయి ఎక్కడో హెడ్ ఆఫీస్ ఉంటే అక్కడ ప్రజెంట్ పడిపోవాలి. ప్రతి ఆదివారం కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి మందిరంలో. ఎక్కడ? ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో. గుర్తు అది. ఇదిగో ప్రభు చూడు నేను నీ సన్నిధికి వచ్చిన అని ఒక గుర్తు ఆయన చూపించుకోవటమే. ఆమేన్. మూడవదిగా చూడండి అమ్మ, మూడవదిగా అదే లోకాసు సువార్త యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము, యెహెజ్కేలు 9వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం దాకా చూడండి అమ్మ. చాలు. ఈ మూడవదిగా గుర్తు ఏంటయ్యా అంటే ఇక్కడ చదివినటువంటి మాట, దేవుని ఆలయంలో దేవుని మందిరంలో గడప దగ్గరకు వచ్చి నిలిచి మనం చేయాల్సినది ఏంటి అని అంటుంటే విజ్ఞాపనతో కూడుకున్నటువంటి ప్రార్థన జీవితానికి గుర్తు. ఎవరు విడిచిపెట్టకూడదు. అందరి కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనలకు మనం ప్రార్థించే గుర్తు మనలో ఉండాలి. ఎలాంటి ప్రార్థన అంట? విజ్ఞాపన ప్రార్థన. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన సంఘమునకు ఒక గుర్తుగా ఉండాలి. సంఘంలో నీకు నాకు ఒక గుర్తు ఉండాలి. ఏంటంటే ఈ బిడ్డలు ప్రార్థించేవారు, ప్రార్థించే గుర్తింపు మనలో ఉండాలి. మనం చూస్తేనే ఏ సమయంలో పిలిచిన వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళనే పేరు మనకుందా? ఉందా? ఏ టైంలో పిలిచినబ్బా నిరీక్షణ 10 గంటలు ప్రార్థన వస్తావు చర్చి లేకంటే పరిగెత్తుకొని వస్తుంది. ఏ టైం అయినా కానీ గుర్తు ఏముండాలి తెలుసా? ప్రార్థించే వరకు గుర్తింపు ఉండాలి. వాళ్ళు ఎప్పుడంటే అలయక స్వలయక
ప్రార్థిస్తారు. ఆమేన్. ఈ రాత్రి టైంలో ఏందో ఈ ప్రార్థనలో, రోజు ఏందో ఈ ప్రార్థనలో. పరలోకంలో పోతే ఇదే ఉండేది, ఇంకా వేరేది ఏమి ఉండదు. పరలోకంలో పోతే కూర్చోడానికి ఉండదు, రెస్ట్ ఉండదు. సరే చీకటి పడిన తర్వాత ఇంటికి పోయి కొంతమంది చీకటి ఉండదు. సరే ఆకలి అయ్యే టైంకి దేవుడా అన్నమో ఆకలి అవుతుంది, ఒకరు తినుకొని వస్తుంటే ఆకలే ఉండదు. సరేలో గొంతను తడుపుకుని ఒక గ్లాసు దప్పికే ఉండదు. ఇంక ఎక్కడికి పోవాలి నువ్వు? ఎప్పుడు క్రీస్తు యొక్క ప్రకాశం ఎదుట ఆయన ముఖస్థుతి చేస్తూ ఆయన ఎదుటి నిలబడి ఉండాలి. మరి బోరు కొడితే ఎట్ట? ఏడు మందిరం బోరు కొట్టిందానికి దేవుడి ముఖం కూడా బోరు కొట్టద్దు. ఏడు మందిరం బోరు కొట్టిందంటే పరలోకానికి పావమని అర్థం. మనం అర్థమవుతుందా? పరలోకంలో ఉండవలసిన వాడు మందిరంలో స్థానాన్ని ఏం చేస్తాడు? ఈడ ప్రేమిస్తుంటాడు. అందుకని యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే పైకి ఎదగడం. వాళ్ళ మందిరంలో ప్రేమించి ఎంత వర్ధిల్లుతారు తెలుసా? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం చేరంత ఎత్తుకు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఎప్పుడు కూడా గుర్తింపు, క్రైస్తవుడు అనేది నువ్వు గుర్తింపు ఉండాలి. వీరు ప్రార్థించేవారు ఎలా ప్రార్థన చేస్తారు? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే విడవకుండా చేసే ప్రార్థన. యేసు ప్రభువుకి ఒకటి ఉంది, తండ్రి కుడి పార్శ్వము నిరంతరం ఆయన విజ్ఞాపన చేసేవాడంట. మన యేసు ప్రభువే పరలోక రాజ్యం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడని చెప్తే బాగున్నాడు కదా. పరలోకంలో ఆయనకి ఏం పని ఉంది? భూమి మీద అన్ని చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? పగలంతా వాక్యం చెప్పాడు. రాత్రి వెళ్ళి ఏకాంతంగా కొండల మీద ప్రార్థనతో గడిపాడు. సరేలేదు, రెస్ట్ తీసుకో, పరలోకంలో పోయి హ్యాపీగా వాళ్ళు ఎట్లా పొగుడుతూ ఉంటారు కదా, నేను పరిశుద్ధుడు 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 అని. ఆరామంగా నిద్రపోవచ్చు కదా వాళ్ళు పొగుడుతూ ఉంటే. ఆయన పరలోకంలో కూడా ఏం చేస్తున్నాడట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిరంతరము విజ్ఞాపన చేయించున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద ఎవరు నశించిపోకూడదని. నా రక్తమును చిందించి వచ్చాడు ఈ భూమి మీద, నా ప్రాణమును పెట్టి వచ్చాను. దాని విలువ తెలియక, దాని స్థాయి తెలియక అనేక మంది నశించిపోతున్నారు. ఎవరును ఎక్కడనూ నశించిపోకూడదని దేవుడు కోరుకోరు. అందరూ అంతటను మారుమనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టంలో కూడా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా, ఆయన హృదయానుసారుడైన భూమి మీద బ్రతికేవాడు అందరూ కూడా, మనము కూడా ప్రతిసారి ప్రతిరోజు ప్రార్థనలు మనం ఎప్పటికీ కూడా వెనకాడము. ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి ఉంటాం, ఎడతెగకుంటాం. అందుకని అపోస్తల కార్యములు అంటారు, క్రైస్తవులు అనబడిన వారిని ఒక గుంపు ఉంటుంది. వీళ్ళు ఎందుకు క్రైస్తవులు అనబడేది అని అంటే, వారు బోధ ఎందును, సహవాసముదను, రొట్టె విరుచుటి ఎందును, బోధించుటి ఎందును ఎట్లున్నారంట. ఆదివారం రోజు కనపడితే ఇంకా మళ్ళీ మధ్యలో కనపడరు. వీళ్ళని ఏమంటారు? ఏం సతీష్ ఏమంటారు? ఆదివారం క్రైస్తవులు. వీళ్ళంతా మామూలుగా చెప్పాలంటే మా సైడ్ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మొత్తం ఉంటారు అందరు ట్యాక్టర్లు. ఎందుకు దేనికి పోయేదంటే, ఏమన్నా సారా డబ్బా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే పోయినాం మేము. మమ్మల్ని కూడా కేఆర్పురం అంతా బయటికి బస్సురాజు వెనక్కి తిప్పాడు, మమ్మల్ని అందరూ తీసుకొని పోయి తిప్పేది. 500 ఇస్తాం పొద్దున్న సాయంకాలం తిరిగితే భోజనం ఇస్తాము అనేవాళ్ళు. సరేలే ఇంక ఊరికి తిరిగేది అట్లా ఫీల్డ్ వర్కే కదా, వాళ్ళు వెనక్కి తిరిగితే సరిపోద్దని మేము వెళ్ళి తిరుగుతూ ఉండేవాళ్ళు. వ్యర్థంగా కాదు, దేనికి తిరుగుతున్నామనే కాదు. క్రైస్తవులైనటువంటి మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. భూమి మీద మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఏ అవకాశం? ప్రార్థించేది ఎక్కడ ఉంటుంది? కేవలం భూమి మీద మాత్రమే దేవుడిచ్చిన మన అవకాశం. అది భూమి మీద కూడా ఎప్పుడు ఉండేది కదా. మనం ప్రాణంతో ఉన్నంత వరకు మాత్రమే చేయగలిగింటుంది. అది చచ్చిపోయిన తర్వాత ఎట్లా ప్రార్థన చేస్తామా? చేయలేము. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ప్రార్థన చేయలేరు. బ్రతికినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. బ్రతికినప్పుడు ఈ ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలనేది దేవుడు మనకు వచ్చిన గుర్తు. అందుకని నన్ను చూడండి, తండ్రి కుడి పార్శ్వము నేను ఉన్నాను పరలోకములో, నిత్యం విజ్ఞాపన చేస్తున్నాను. అక్కడి నుంచి నేను మీకేం బోధిస్తాను? నా చిత్తమును మీరు కూడా నెరవేర్చువారి, జరిగించేవారి ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఆమేన్. మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోమని అన్నా కదా దేవుడు, అనలేదా? సమయాన్ని పోనీయకుండా. ఎందుకయ్యే సమయం పోనీయకూడదంటే, దినములు చెడ్డవే కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రార్థన కలిగి జీవించండి. ప్రార్థించేవాడు ఎవరే అంటే జ్ఞానం కలిగిన వాడే. అందుకని దానియేలు ప్రార్థన చేస్తుంటే జ్ఞానము కలిగినటువంటి దానియేలు, జ్ఞానాత్మలు కలిగినటువంటి వాడని ఆయన పేరు పెట్టారు. ఆయనకి ఏం లేదు, ప్రార్థించడమే తెలుసు ఆయనకి. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకూడదు 2 గంటలు కూడా ప్రార్థన చేస్తాడు.
మనం ప్రార్థన అంటేనే ప్రార్థన చేయము. ఎంత ఆశ్చర్యం! ఆ దేశంలో చట్టమే పెట్టారు, రేపు ప్రార్థన చేయకూడదు, నువ్వు చంపేస్తాని ఎదవేషాలు వేస్తే ప్రార్థన చేసావు చంపేస్తాను నేను అంటే. నువ్వు చంపేయి, నువ్వు చంపేస్తే నాకు ఇంకా మంచిదే తెలుసా. ఈ భూమి మీద ఎందుకు ఇంక ఈ పాడు బతుకు వెళ్ళిపోతాయి. ఇంక ఈ భూమి మీద నేను ప్రార్థన చేయగలుగుతాను. పరలోకాలకు వెళ్తే నాకు మిగిలింది ఒకటే, సంతోషం, సమాధానం, నెమ్మది. ఆమేన్. ఈ భూమి మీద నేను ఏదైతే అడుగుతున్నానో వాటిని పొందుకోలేకపోతున్నానంటే ఒకటే, నేను వెళ్ళిపోతే అవన్నీ పరలోకాలు అంతకన్నా ఉన్నతమైన నేను పొందుకోగలుగుతాను అని అర్థం. మనం అడగాల్సినవన్నీ దేవుడు ఇవ్వనిలే. ఆయన కొరకు, మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలులంట ఎంతో ఉన్నతమైనవి, కంటికి కనబడనివి, చెవికి వినబడని, హృదయానికి గోచర గొప్ప దేవుడు మన కొరకు దాచిపెట్టున్నాడు. మనం ఒక్కసారిగా పరలోకానికి వెళితే దేవుణ్ణి చూస్తే అనుకుంటాం, అయ్యా నేను ఏమేమో చిన్న అడిగినాను కదయ్యా, నేను భూమి మీద దరిద్రను అని మన ప్రార్థన మనకే విరక్తి కలిగేటట్టుగా ఉంటుంది. దేవుడు అంత గొప్పవి, మనం ఊహించిన వాటి కంటే అత్యధికమైనటువంటి మేలు దేవుడు పరలోకం మన కొరకు సిద్ధపరుచున్నాడు. భూమి మీద ఎక్కువ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ ఇవి అడుగుతూ ఉంటాం కదా. మనం ఏమేమి అడుగుతాం, దేవా నాకు ఒక మంచి పని అయ్యా, నాకు మంచి నివాసం అయ్యా, మంచి ఉద్యోగం అయ్యా, మంచి ఇది అయ్యా, అది అయ్యా, ఏమేమి అడుగుతూ ఉంటాం. ఇవన్నీ మన మీద జీవితకాలం అంతా అనుభవించేటట్టుగా అడుగుతాం. కానీ ఇవన్నీ జీవితకాలం అంతా అనుభవిస్తామా? కానీ నిత్యంగా మనం జీవించి అనుభవించాల్సింది ఏదైతే మనిషి కోరుకుంటాడో, నిత్యమైన సంతోషం, నిత్యమైన సమాధానం, నిత్యమైనటువంటి ఆనందం, అది పరలోకంలో మన కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. చిన్న చిన్న సుఖాలకు, చిన్న వాటి కొరకు మనం దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ప్రార్థించాలంటే కష్టపడాలి. ప్రార్థించడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటే ఏముందిలే, 2 నిమిషాలు పోయి అట్లా మోకాలు వేసి ప్రార్థిస్తే అయిపోయింది. అదే మనం చేసే ప్రార్థన చాలా ఈజీ. కానీ నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థనలు ఎటువంటి భక్తి సింగ్ గారు అట్లా ప్రార్థన చేస్తాడంట. ఎట్లా చేస్తాడు? మనల్ని పట్టుకొని వెళ్తే ముఖం మీద కొట్టి, మీరు ప్రార్థన పరులరా, దరిద్రులు మీతో చేరుకుంటే నేను నాశనం అయిపోతాను చెప్పి వెళ్ళిపోతాడు. మనం ప్రార్థన చేసి తక్కువ, చాలా తక్కువ కదా. ఆ ప్రార్థనలు కూడా సక్రంగా ఉంటామా? ఆ ప్రార్థనలో సక్రమం. ఈదులు కుక్కలు తిరిగినట్టు తిరుగుతుంటాం. మందిరంలో కూడా ప్రార్థన చేస్తుంటే ఒకడు ప్రార్థన చేస్తుంటాడు, వాడితో కలిసి ఏకీపించాలని జ్ఞానం కూడా ఉండదు. సరే, అవతల వ్యక్తి ప్రార్థన చేస్తారా, ఆ బిడ్డతో, ఆ ఆత్మతో కూడా నేను ఏకమై కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించి చివరిలో ఆమేనందామని అనుకోము. వాడు ప్రార్థన చేస్తుంటే మనం చూస్తుంటాం, కలవు. ప్రార్థన ఎప్పుడు ఎట్లా ఉండాలి? కలిసి చేయాలి. కలిసి చేస్తే ప్రార్థన, కలిసి చేశారు ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు, ఎరుకో గోడలు కూలిపోయాయి. కలిసి సంఘం ప్రార్థన చేస్తే పేతురును బంధించిన చెరసాలు బద్దలైపోయాయి. కలిసి ప్రార్థన చేస్తే పౌలు శీలను బంధించినటువంటి చెరసాలను కూడా తొత్తునీలుగా తొలగిపోయాయి. ఈ సంఘం కూడా రాబోయే రోజుల్లో ఉన్నతమైన అద్భుత కార్యాలు చూడాలంటే ప్రార్థన చేసి 10 మంది అయినా కూడా ఎట్లా ఉండాలి? కలిసి ఏకీపించి 5 నిమిషాలు కలవలేని ముందుగా చెప్పండి, అమ్మ మీ అంత ప్రార్థన పరుణం కాదు, నీ ప్రార్థన పరుణం కాదు, 5 నిమిషాలు చేద్దాం, అందరూ ఆమేనందాం అని చెప్పండి. అంతేగాని పాపం వాళ్ళేదో ప్రార్థన మునిగిపోయి ఉంటే మీరు మాత్రం గుడ్లు. ఏం దరిద్రం! ఎప్పుడు నేర్చుకునేది ప్రార్థన పరులకి ఏముండాలంట? ఇదే చెప్పింది, ప్రార్థనకు గుర్తింపు. ఇటు ప్రార్థన అంటేనే మోకాల మీదకి వెళ్ళిపోతాడు. ప్రార్థన అంటే దేవుణ్ణి చూస్తూ ఉంటాడు, ఇంకంతే, ఎవరు కనపడాలి. ప్రార్థన అంటే ఏంది అర్థము? మనం మాట్లాడేది కాదు, మనం కలిసి దేవుడితో మాట్లాడే అనుభవం. ప్రార్థన అంటే దేవునితో మనం సంభాషించే అనుభవం, దేవునితో సహవాసంలో ఉన్నామని, ఆయన సమీపంలో ఉన్నామని, ఆయన దగ్గర ఉన్నామని, ఆయనతో ముఖాముఖిగా చూస్తున్నామని, ఆయన మన గోలంతా ఆయన చెప్పుకుంటున్నామని. ఇప్పుడు నేను సంఘం కోసం నేను బాగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మీరు సంఘం మీద ప్రేమ కలిగి మీరందరూ ఏం చేయాలి? అరే అయితే కదా సంఘమా, మనందరూ కదా, మనందరూ కూడా ఏకీపించాలనుకోవాలి. అందరం కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆకాను చూడండి, ఆకాను తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో యుద్ధం జరుగుతుంటుంది, ఇశ్రాయేల్ అంతా యుద్ధం చేస్తూ ఉంటారు. పాపం కత్తులు తిప్పి, కటర్లు తిప్పి, అబ్బా ఎట్లా ఈ దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలరా అని చెప్పి ప్రార్థన వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఒకడు ఉంటాడంటాడు, వాడు ఇచ్చేటి దంగి బిళ్ళని చూస్తూ ఏడ బంగారం కనపడద్దా, ఏడ డబ్బు సంచి కనపడద్దా అని ఎతుకుతూ ఆ యుద్ధంలో అందరూ కొట్టుకొని వస్తూ ఉంటే, అందరూ వస్తుంటే వీడికి ఏం కావాల్సి వచ్చింది? బంగారం కావాల్సి వచ్చిందంట. ఆ బంగారం చూసుకొని పరిగెత్తుకొని ఇలా బంగారం తెచ్చుకొని డేరలోకి వెళ్ళి తవ్వుకొని దాచిపెట్టుకొని ఆ బంగారం కాపలా ఉన్నాడంట. స్వార్థంగా యుద్ధం చేస్తున్న వాళ్ళు అక్కడ ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. చూడండి, మందిరంలో ఎందుకు నేను ఈ విషయాలు చెప్తానంటే, కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు నిజంగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన కూడా వ్యర్థమైపోతున్నాయి. ఆకాను లాంటి వారమే మనం ఉండకూడదు.
ఉండకూడదు కదా. మన మందిరంలో ఉంటూ ప్రార్థనకు వచ్చి ఆకారంలాగా ఉంటే ఈ మందిర పతనాన్ని మనం కోరుకుంటున్నట్టు, మందిరం నాశనాన్ని మనం కోరుకుంటున్నట్టు, మందిరం పురెక్కకూడదని మనం కోరుకుంటున్నట్టు, మందిరం అభివృద్ధి కాకూడదని మనం కోరుకుంటున్నట్టు, మందిరం అభివృద్ధి చెందాలని ఆశిస్తే సంఘముని ప్రేమించేవారమైతే ప్రార్థనలు మనం ఏకీభవించి మనమందరం ఒక్కటితో ఒక్క మనసుతో చేరి ఏక మనసుతో చేరి ప్రార్థించే వారంగా ఉందముగాక. ఉందామా? ఈ గుర్తుండాల. ఏ గుర్తు? ఏం గుర్తమ్మా? ప్రార్థించే గుర్తు. నశించిపోయే వాళ్ళ కొరకు, అనేకుల రక్షణ కొరకు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి కొడుకు వారసంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం ఎట్టయితే ఈ రాత్రి కూర్చుంటే పొద్దున్న దాకా చేస్తామా ప్రార్థన? చెయ్యం. మనం చేస్తామా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే కదా. దినమంతా చేస్తామా? మనకు అంత ఓపిక కూడా లేదు. అందుకని దేవుడు చెప్పను కూడా చెప్పడం, మీరు అంత చేయమని. అంత చెప్తే ఇంకా అంత చేయలేమని ఆయనకు తెలుసు. శోధింపదగిన కంటే ఎక్కువ శోధన ఆయన మనకి ఇవ్వడంట. మన ప్రార్థన ఎక్కువ శోధన, ఎక్కువ చెప్తే శోధన కాబట్టి మనకి ఎక్కువ ప్రార్థన ఈడు. ఆయన తక్కువే ఎత్తాడు. నువ్వు ఎంత దంచుకుంటే అంత పిండిరని ఆయన, ఇంతతో నువ్వు తృప్తి పడి నీకు కావాల్సింది అంతే కదా, అది తీసుకొని పారిపోను లేదు. ప్రభు కొరకు మనం గొప్ప కార్యాలు ఆశించితే ప్రభు సన్నిధిలో ఒక గొప్ప ప్రార్థన పరులుగా మనం కనపడాలి. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, క్రీస్తు యొక్క రక్తంతో మనము కడగబడాలి. నెంబర్ 2, పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా దేవుని నియమాన్ని మనం ఆచరించాలి. ఇది గుర్తులు, సంఘమునకు ఉండే గుర్తులు. 3వదిగా సంఘంలో విజ్ఞాపన ప్రార్థించేదానికి ఒక గుర్తింపు కలిగి ఉండాలి. ప్రార్థన పరులు ఇలాంటి ఎవరు? ప్రార్థించే వాళ్ళు అన్నారు. వీళ్ళు ఆదివారం వచ్చేవాళ్ళు అని చెప్పకూడదు. వీళ్ళు ప్రార్థించే వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు ప్రభు ప్రార్థించే వారితో కలిసి తిరిగేవాళ్ళు, ప్రార్థించే వారితో చేరేవాళ్ళు, ప్రార్థించే వారితో సమకూడేవాళ్ళు, ఎప్పుడు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు. సంఘంలో ప్రార్థించే గుర్తు ప్రభు మనకు అనుగ్రహించును గాక. చూడండి 4వది చూద్దామమ్మా. 4వదిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున్నాను. 4వదిగా విశ్వాసంలో ఉండాల్సిన గుర్తు విశ్వాసం. ఏంటి చెప్పాలి? నాతో పాటు చెప్పాలి. ఏముండాలి? విశ్వాసం. ఎందుకు ఈ విశ్వాసం అంటే? ఈరోజు విశ్వాసానికి అర్థమే తెలియని క్రైస్తవులు ఉన్నారు కాబట్టి. అసలు విశ్వాసం అంటే ఏంటి? మన భాషలో అర్థమయ్యే భాషలో ఏం చెప్పాలి? విశ్వాసం అంటే ఏంటి? మనం నమ్మింది అని అర్థం, అంతే కదా. మనకు బాగా అర్థమయ్యే భాష అంటే మనం నమ్మిన సిద్ధాంతం అని విశ్వాసం అంటాం. కొంతమంది కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మకాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి ముందుకు సాగిపోతారు. హైందవ సహోదరులు ఉంటారు, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు నమ్ముతారు. వాళ్ళు రాయిని నమ్ముతారు, చెట్లు నమ్ముతారు, సృష్టిని నమ్ముతారు, అని నమ్ముతారు. దానికి మనం పోయి దాన్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడితే వాళ్ళ సిద్ధాంతాలు మనం అగౌరవపరిచినప్పుడు వాళ్ళు ఏమవుతారు? బాధపడతారు, కోపపడతారు, తిరుగుబాటు చేస్తారు. తమను నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు జీవించాలని ఆశపడతారు. ఇప్పుడు ఈ విశ్వాసం అనే గుర్తు కూడా మన జీవితంలో దేనైతే మనం నమ్మి ఉన్నామో ఆ నమ్మిక చొప్పున మనం నడిచేవారుగా ఉండాలి. రైట్? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడు ఎండుట అసాధ్యం అని ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం అనే గుర్తు మన మీద ఉండాలి. అంటే నమ్మకం, దేవుని నమ్మాలి అంతే. ఎట్లా నమ్మాలి అంటే గుడ్డిగా నమ్మాలి అంతే. ఎందుకు నమ్మాలి అని అడగకూడదు. నమ్మిన వాడిని ఎందుకు నమ్మాలంటే ఇంక దానికి అర్థమేముంది? ఈ ఎంఎస్పల్లిలో ఒక ఆమె ఉంది, ఆ కుటుంబాన్ని చాలా రోజులు దర్శించా, వెళ్ళి ప్రతిసారిని దర్శించేవాడిని, ఓపికతో వెళ్ళి ఆ కుటుంబాన్ని రాని మందిరానికి రండమ్మా, మందిరానికి రండమ్మా, తిరిగి 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 విరక్తి కలిగిపోయింది నా. అవి ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు ఉలుకుండదు, పలుకుండదు, ఏం పలకదు. ప్రార్థన చేయడానికి వచ్చామంటే ఆ బెడ్రూమ్లో పడుకొని కాళ్ళు తప్పుకొని టీవీ చూస్తూ ఉంటుంది. మేము వెళ్ళి వచ్చేపో పైన ఆ హాల్లో పోయి సోఫాలో కూర్చుంటాం. మమ్మల్ని చూసుకోవడం వెంటనే రాదు. వచ్చిర్రా అని చెప్పి కాళ్ళు నిదానంగా తీసి చిన్నగా లేచి వస్తుంది బయటికి. అప్పుడు కూడా వందనాలు చెప్పదు వస్తాను. మా వందనాలు అమ్మ అంటే ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటుంది. చిన్న కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తెస్తుంది, తాగండి అంటుంది. సరే అమ్మా మందిరానికి రండక్క, దేవుని మందిరానికి రండక్క అంటే ఇంక కొన్ని రోజులు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఏం వెళ్ళకుంటే ఒకరోజు ఇంక ఇల్లు నా ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని బాగా యోచన చేసిందేమో. ఒకసారి మేము పోయిన తర్వాత మళ్ళీ తిరిగి మేము ప్రార్థన చేసాక
ఇంకెన్ని రోజులక్క మందిరానికి రాకుండా ఉంటారు, మందిరానికి రండి అని అంటే అవునది ఎక్కడున్నాడు బ్రదర్ దేవుడు లేడు, ఏం లేడు, మీరు ఇంక మా ఇంటికి రానవసరం లేదు, మేము ఇంకేం మందిరానికి పోదానికి నాకు ఇష్టం అవ్వట్లేదు, మాకు దేవుడి మీద నమ్మకాలు పోయినాయి అని చెప్తే మాకు చాలా బాధ కలిగింది. అంటే మేము వెళ్ళటం కూడా ఆమెకి ఇష్టం లేదు, ఇంటికి ఆ కుటుంబాన్ని దర్శించడం కూడా ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం లేదు. విశ్వాసము అందరికీ లేదు అని అపోస్తలుడైన పౌలు ఒక మాటలో చెప్తాడు. విశ్వాసం ఉంది కొని విశ్వాసం లేని వారుగా జీవించే అనుభవంలో ఉంటాడు. దేవుని నమ్ముకున్నాము అని చెప్తాము, కానీ ఆ నమ్మకం కొరకు మనం జీవించే అనుభవం లేకపోతే అది ఆ విశ్వాసం కింద లెక్క. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు విశ్వాసం గురించి. ఎవరైనా ఒక విశ్వాసం కలిగిన వాడని చెప్పుకొని తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. నేను విశ్వాసం అని చెప్పుకొని మన కుటుంబంలో కొంతమంది నిర్లక్ష్యం చేయకూడదు. నా బిడ్డలు నేను నిర్లక్ష్యం చేయకూడదు, నా భర్తను నేను నిర్లక్ష్యం చేయకూడదు, నా భార్యను నేను నిర్లక్ష్యం చేయకూడదు, నా తల్లిదండ్రులు నేను నిర్లక్ష్యం చేయకూడదు. నేను నా కుటుంబాన్ని నేను అందరినీ రక్షించుకోవాలి. దేవుడి మీద మనకున్న విశ్వాసం, కుటుంబం మీద ఉన్న మన ప్రేమ, దేవుని మీద విశ్వాసంతో కుటుంబం మీద ఉన్న ప్రేమతో మనం ప్రేమించే వాళ్ళందరినీ మనం రక్షించుకోవాలి. దేవుడు మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. మనము కూడా క్రీస్తుని ఏ రీతిగా అయితే విశ్వసించామో, రక్షకుడిని నమ్మామో, కుటుంబ రక్షణ కొరకు మనము కూడా భూలోకంలో ప్రయాసపడాలి, శ్రమపడాలి, కష్టపడాలి. అందుకని విశ్వాసం చాలా హైలైట్గా చేసి మాట్లాడతాడు దేవుడు. చూడండి, గుడ్డోడు వచ్చిన, కుంటోడు వచ్చిన, చెవిటోడు వచ్చిన, ఊరికాడికి వచ్చిన, నీ నమ్మిక చొప్పున నీకు, నీ విశ్వాసం నీ గొప్పది, నీ విశ్వాసం బట్టి నీకు కలుగును గాక. నేను గొప్పని, నేను దేవుణ్ణి, నీకు బాగా అయిన పో అని ఎప్పుడు కూడా కనలేదు ఆయన అన్నిటికీ చేయటం శక్తి కలిగిన వాడైనా, సామర్థ్యత కలిగిన వాడైనా కూడా ఆయన సామర్థ్యతను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన పలకల. వారిలో ఉండే విశ్వాసమును బట్టి వారి జీవితంలో కార్యాలు చేశాడు. ఆమేన్. రాబోయే రోజుల్లో మన జీవితంలో మనం ప్రభు పట్ల ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నామో ఆ విశ్వాస పరిమాణం చొప్పున మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు ఆశిస్తున్నావా? గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము గొప్ప కార్యాలు కావాలని ఆశించాడు. దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచి సమస్తాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాడు. కలగదు, జరగదు, అవ్వదు అనుకున్న కార్యాలు తన జీవితంలో విశ్వాసమును బట్టి సాధ్యం చేసుకున్నాడు. ఆమేన్. విశ్వాసం బట్టి పొందుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని కార్యాలను దేవుని నుంచే మనం పొందుకునే ఉంటాయి. వాటి కొరకు మనం ప్రయాసపడ్డం, వాటి కొరకు మనం శ్రమ పడ్డం, సమయం వ్యర్థం, కాలం వ్యర్థం. గుడ్డిగా దేవుడి మీద ఆధారపడిపోవడం శ్రేష్టం. ప్రభువు మీద విశ్వసించడం శ్రేష్టం. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచిన వాడిని ఆయన కదల్చనీయుడు, ఆయన నమ్మిక ఉంచిన వాడిని ఆయన సిగ్గుపడనీయుడు. ఆయన తలగా ఉంచుతానంటాడు, పైవారుగా ఉంచుతానంటాడు. దేవుడు ఉన్నతమైనటువంటి పట్ల మనకున్న విశ్వాసమును బట్టి ఆయన కానీ ప్రతి వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం తీయటానికి నేను భూమి మీదకి రాబోతున్నాను అంటాడు. మన విశ్వాసములు మనము ఎంత ఉన్నామో ఆ విశ్వాసములో ఎలాంటి గొప్ప క్రియలు చేయగలరో అలాంటి క్రియలన్నీ మనం చేసేయాలి. విశ్వాసం అని చెప్పుకుంటూ క్రియలు లేకపోయిందనుకో ఆ వ్యర్థం, ఆ క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, మృతం అంటుంది ఒక మాట. నేను విశ్వాసం అని చెప్పుకుంటూ మాటలకు ఆగిపోకూడదు, విశ్వాసం అని చెప్పుకుంటూ కనపడడానికి ఆగిపోకూడదు. విశ్వాసి అనే మాట నీలో ఉండాలి, క్రియలు లోకంలో కనపడాలి. విశ్వాసం మనం నా పెద్దది విశ్వాసం అని చెప్పుకోని అవసరం లేదు. నేను కూడా మీకు నా విశ్వాసం చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పదని నేను ప్రగల్భాలు పలికితే అది వ్యర్థం. అది వేషధారంతో అనుకుంటారు కదా, వేషధారంతో అనుకుంటాం. కానీ దేవుడు కోరుకునేది మనలోని విశ్వాసాన్ని వ్యక్తపరిచేది కాదు. మనలోని విశ్వాసం బట్టి లోకంలో చూస్తే క్రియలను బట్టి చూస్తాయి. క్రియలు, కార్యాలు అవి చూడాలి. విశ్వాసంలో ఉండే ఉన్నతమైన కార్యాలు చదవాలంటే పరిశుద్ధ గ్రంథం అంతా కొత్త నిబంధన చదివితే మనకు విశ్వాసాలు ఎలా ఉంటారో అంతా మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎలాంటి పరిచర్య చేసేవాళ్ళు, ఎలాంటి ఉన్నతమైనటువంటి స్వార్థ ప్రకటించేవాళ్ళు, ఏదైతే విశ్వసించారో ఆ విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించటం కూడా వాళ్ళు వెనకాడలేదు. ప్రాణాలు అర్పించటం కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈరోజు మనలో ఉండే విశ్వాసం ఏం త్యాగం చేయడానికి మనం తీసుకెళ్తాం? ఏదైనా మనం ప్రభు కొరకు త్యాగం చేసుకోగలుగుతున్నామా? ప్రభు కొరకు మనం ఏమైనా కరిగిపోవడానికి సిద్ధపడుతున్నామా?
దేవుని సంఘం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఏదైనా కానీ మన విషయంలో యాగం అవటానికి, కరిగిపోవటానికి మనం తలంపు కలిగి ఉన్నామా? ఆ గుర్తు మనం ఉండాలి. ఏది? విశ్వాసులకు ఉండే గుర్తు, విశ్వాసం అనే గుర్తు మన జీవితంలో ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే ఆయన దగ్గరకు రాగలుగుతాం. ఇంకొక మాట ఫైనల్గా అంటాడు, దేవుని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి కుమారులై ఉంటారు. నువ్వు దేవునికి కుమారుడిగా ఉండాలన్నా, కుమార్తెగా ఉండాలన్నా మనకేముంది? విశ్వాసం ఉండాలి అని చెప్పుకుంటే సరిపోదు. ఆ విశ్వాసం అనేది ఆయన బట్టి చూస్తుంది. హృదయంలో మన విశ్వాసం ఎంతదో అందని హృదయంతరంగా పరిశోధించి యెహోవాను నేను తెలుసుకుందును అంటాడు. మనం అనొచ్చు, అబ్బా ఆ మంచి ప్రార్థన పరురాలు, ఆయన మంచి ప్రార్థన పరుడు మనం చెప్పచ్చు. ప్రార్థన చేసి బయటకు పోతే మన మాటలు ఎట్లా ఉంటాయో, మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన నడవడిక ఎలా ఉంటుందో మనం చూడలేము. ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎట్లుంటాం ఎవరికి తెలుసా? కానీ మనం అనుకుంటాం దేవుడు ఎవరు చూడలేదు కదా, పాస్టర్ చూడలేదు కదా, పాస్టర్ అమ్మ చూడలేదు కదా, మా బంధువులు చూడలేదు కదా, ఎవరు చూడలేదు. దావీదు అంటాడు, నీ సన్నిధి నుంచి నేను ఎచ్చటికి వెళ్ళుతున్నాను. నేను పరుండుట, నేను లేచుట, నేను కూర్చుట, నేను నడుచుట నీకు తెలిసి, ఆకాశంలో నీకు పక్షిరాజు ఎగరాలని రెక్కలు ధరించుకొని ఆకాశానికి ఎగిరిపోయినను నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడ ఉన్నావయ్యా? నువ్వు ఎక్కడ లేవయ్యా చెప్పు నాకు. అంతటా ఉండేవాడు ఆయన, అంతలో అక్కడ ఉంటాడు. ఆయన రాలేనిది, ఆయనకు మరుగైనది సృష్టిలో ఏది కూడా లేదు. ఆయన ఎక్కడికైనా రాగలడు. మన హృదయంలోకి వచ్చినాడు మనకు వాడదాటుకొని రాలేడా? మనం తలుపేస్తే రాలేడు అనుకుంటామా? బైబిల్లో చదువుతాం కదా, మత్తయి సువార్త, దేవుడు ప్రత్యక్ష వారు తలుపులు వేసుకుని ఈదులకు భయపడి తలుపు వేసుకుంటాను వారి మధ్యలోనికి వచ్చి ఆయన నిలబడ్డాడు. తలుపులు వేసి ఉండగా తలుపులు వేసిన ఇంట్లోకి ఆయన వచ్చాడు. వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అంటాడు. అందుకని మలాకి అంటాడు, ఆయన భక్తులు మాట్లాడుకొని చుండగా యెహోవా ఆలకిస్తున్నాడు చెవికి. ఏం మాట్లాడుకుంటున్నారా? సోది మాట్లాడుతున్నారా? కొత్త మాట్లాడుకుంటున్నారా? వ్యర్థమైన మాట్లాడుకుంటున్నారా? ఎందుకయ్యా నువ్వు వినాలయ్యా మా మాటలో? సిగ్గులేదు నీకు? మేము నలుగురు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు వచ్చిన బదిలీ పో అట్లా అంటాం. కానీ ఎందుకు రావాల్సి వస్తుందయ్యా అంటే దానికి ఒక అర్థం ఉంది. వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమన, అందుకని ఆయన రాసుకోవడానికి వస్తాడు. ఆయన ఇంకెందుకు వరకు నీ మీద ప్రేమతో కాదు, నా మీద ప్రేమతో కాదు, ఇంకొక దాంతో కాదు. మనం ఎందుకు మాటలు వస్తాడయ్యా మన దగ్గర కంటే మనం ఏం మాట్లాడుతాం నేను రాసుకోవడానికి వస్తాడు. అన్ని లిస్టు రాసుకొని ఒకరోజు లెక్క చెప్పాలి కదా. అందుకనే మనం మాట్లాడేటప్పుడు చాలా నిదానించాలంట. వినేటప్పుడు మాత్రం చెవులు పెద్ద ఏనుగు చెవులు చేసుకొని వినాలంట. చూడండి, దేవుని సన్నిధిలో విశ్వాసం అనే గుర్తు మన జీవితంలో ఉండాలి. దేన్నైతే నమ్మామో, ఏ క్రీస్తునైతే మనం విశ్వసించామో ఆ క్రీస్తు కొరకు జీవించాలని ఒక స్థిరమైన తీర్మానం మనకు కలిగి ఉండే సంఘానికి ఉన్న గుర్తులు ఇవి. చూద్దాం, ఇంకొక మాట చూద్దామమ్మా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుని ఆత్మచేత ఏమయ్యారంట? ముద్రించబడితే. 3వ గుర్తు, 4వ గుర్తు ఏంటిది? దేవుని ఆత్మచేత ముద్రించబడాలి. ఇంకా ఏం ఆత్మ ఉండాలి మనలో? చిన్న ఆత్మ ఉండకూడదు, ఎదురు ఆత్మలు ఉండాలి. మనం దేవుని ఆత్మ ఎంతమంది అయితే నడిపించబడతామో, దేవుని ఆత్మ మనలోనికి నింపబడిన తర్వాత లోకానికి మనం మరుగైపోవాలి. చిన్న కనపడకూడదు. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు మీకు అంటికి అడగ, చిన్న అన్నయ్య కదా, మా అన్నయ్య కదా, మా బావయ్య కదా, మా మామయ్య కదా, ఈయనంటే మామగానే కనపడతాడు. ఈ మామ చేయదో తీసుకుని మనం నరకానికి పోతాం. మామ ఏమో పోయి దేవుడి కాడ ఉంటాడు కదా. మనం వినాల్సింది ఏంటంటే మనిషిని కాదు, దేవుని స్వరమును వినాలి. రైట్? ఇక్కడ అంటున్న మాట ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మను మనం ముద్రను కలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఒక మంచి మాట, ఇదిగో క్రీస్తు యొక్క ముద్రలో నా దేహం ముందు నేను ధరించుకుని ఉన్నాను, నన్ను ఎవరు బాధ పెట్టబాకండి, నిష్ఠూరు పెట్టబాకండి అంటాడు. క్రీస్తు ముద్రను మనం ధరించుకోవాలి. అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తులో ఉండే అలవాటులను, క్రీస్తులో ఉండే సిద్ధాంతాలను మనం ధరించుకోవాలి. టోటల్గా క్రీస్తు వలె మనం మారిపోవాలి. ఆమేన్. ఈ లోకంలో తిరుగుతుంటే ఒక చిన్న యేసుప్రభులాగా తిరుగుతుండాలి. నువ్వు బయట తిరుగుతుంటే
ఎట్లా ఏ ఇంటికి పోయినా మా ఇంటికి యేసుప్రభు వచ్చింది అనుకోవాలి, ఇచ్చారు ఎవరో కొంపల ముంచేవాడు అన్నట్టు భయపడకూడదు. మనం ఏ ఇంటికి పోయినా, ఏ గృహానికి పోయినా, యాడికి పోయినా యేసుప్రభు ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో ఏమైనా జరిగిందమ్మా? కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, రక్షణ వచ్చేది, మారు మనసు కలిగేది. మనం కూడా ఒక క్రైస్తవులుగా ఏ ఇంట్లో పోయి కాలు పెట్టినా ఆ కుటుంబంలో కార్యాలు, దేవుని మహిమ కార్యాలు జరగాలి, కానీ వేరేవి జరగకూడదు. పాడు చేయడానికి ఒకటి తిరుగుతుంటాడు, అపవాదైన సాతాను గర్జించే సింహాలు ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతుంటాడంట. వాడు పోయి బాగా భక్తిగా ఉండే కుటుంబంలో చేరుకుని వాళ్ళు పాడు చేస్తాడు. బాగా దేవుని చేతిలో వాడబడే వాళ్ళ జీవితంలో పోయి వాళ్ళు పాడు చేస్తారు. ఏబు ఎందుకు బాగున్నాడు అంటే ఇటు తట్టుకోలేకపోయాడు. ఏబు బాగుండడం నాకు ఇష్టం లేదు, వాడిని ఎట్టైనా పాడు చేయాలి. ఎతికితే ఎవర్రా గ్రేటు, ఎవర్రా గొప్పవాడు అంటే ఏబు కనపడ్డాడంట. అంటే చిన్న చిన్న వాళ్ళు పట్టించుకోడు సాతాను ఎప్పుడు. అదంతా మన పార్టీ కదా. ఎవరైతే ప్రభు కొరకు జీవించాలి, ఎవరైతే ప్రభు కొరకు బ్రతకాలైన రోషం కలిగి ఉంటారో వారి మీద వాడు కన్ను ఎప్పుడు ఉంటారు, వాళ్ళని పడగొట్టి దాంట్లోనే ఉంటాడు. అయితే వాడు మనల్ని ఎప్పుడు ముట్టడయ్యా అంటే క్రీస్తు యొక్క ముద్రను ఆత్మచేత ముద్రింపబడాలి. ఏంటి? ఆత్మచేత ముద్రించబడి, ఆధార్ కార్డులో కాదు, ఇదంతే క్యాస్ట్ ఇన్కమ్లో కాదు, క్రిస్టియన్ అని పెట్టుకోవాలి. క్రిస్టియన్ అని పెట్టి ఆడుంటే సరిపోదు, తేడు ఉండాలి. దేవుని ఆత్మచేత మనం ముద్రింపబడి ఉండాలి. ఆయన ఆత్మచేత అంటే ఆయన ఆత్మ నడిపింపులో మనం ఉండాలి, ఆత్మచేత నడిపించబడాలి. దేవుని వాక్యం ఎట్లా నడిపిస్తుంటుందో అట్లే మనం ముందుకు, దానికి వ్యతిరేకంగా మనం పోకూడదు. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయనకి ఆత్మ నడిపింపు మనలో లేనట్టు. ఆయన ఆత్మ నడిపింపు మనం ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం భూలోకంలో నెరవేర్చడానికి ఇష్టపడతాం. ఎప్పుడు మనకు ఒకటే చింత ఉంటుంది, దేవుని గురించిన తలంపులే ఉంటాయి, దేవుని గురించిన చింతే ఉంటుంది, దేవుని గురించిన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు ఇదే ఉంటుంది. ఇంక మనకి వేరే ధ్యాస ఉంటుంది. ఎందుకంటే మనలో మంద లేదు కాబట్టి. దెయ్యం పట్టినాడు ఎట్ట బిహేవ్ చేస్తాడు? ఇప్పుడు ఎవరు మగపిల్లలు దెయ్యం పట్టింది అనుకో, ఆడ దెయ్యం పట్టింది, ఏం పేరు అయ్యా నీ పేరంటే నా పేరు సుబ్బలక్ష్మిరా అంటే మగపిల్లడు సిగ్గులే నువ్వు మగడు వేయండి అని నేను వీడికి పెట్టి ఉన్నా లోపల ఉన్నా నేను. ఎందుకు? దురాత్మ బట్టి దెయ్యం పట్టితే దెయ్యం పట్టిందంటే ఆడపిల్ల పేరే చెప్ప. ఈ దెయ్యాలు బట్టి దెయ్యాలకు బిహేవ్ చేస్తాయి. దేవుడు ఆత్మ మనలోనికి వస్తే మనం ఎట్ట బిహేవ్ చేయాలి? ఎట్ట చేయాలి సతీష్? నేను చెప్పవు, నీలాగా చేయాలా? శ్యాములాగా చేయాలా? దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత దేవుడు భూమి మీద ఏ రీతిగా మనకు బోధించాడు, నేను మీకు ఏ సంగతులను బోధించిన వాటన్నిటిని విని గైకొనుడి అంటాడు కదా. దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. అందుకని యోహాను సువార్తలు అంటాడు, ఆదివారం కూడా చెప్పాను, సర్వసత్యం ఆదరణకర్త యొక్క ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మనం నడవబనిలే, మనం నడవలేము. గంగ నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నేను కూడా నడవలేను. మన ఆయన పాస్టర్ అయినప్పుడు కూడా నేను నడిచానా? ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చిత్తానుసారం నెరవేర్తించడానికి మనం నడిపించుకుంటాడు. అంతే. మనం నడవాల్సిన ఒక దృష్టి పట్టుకుని నేర్చుకోరామనిలే. నువ్వు రా, నువ్వు రెండు మందిరంలో ఉంటూ చెయ్యి మన లాక్కొని వచ్చింది అనుకో, ఇక్కడ పెట్టింది అనుకో, వాడు కనపడకుండా పోతాడు. దేవుడు నడిపించాలి. దేవుడు నడిపిస్తే నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. మనకై మనం నడవాలన్నా, మనకై మనం నిలబడాలన్నా ఒకరోజు ఏం చేస్తాము? మన కష్టం వచ్చినప్పుడు కనపడకుండా మరుగైపోతాం, కనపడడం. దేవుని చిత్తం విషయంలో కనపడకుండా పోతాం. దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరం జీవిస్తారు. ఆమె ఏంటంటే దేవుని చిత్తం జరిగించేవాడు ఎప్పుడు నిరంతరం జీవిస్తుంటాడంటే కనపడుతుంటాడండి. బతికినోడు కనపడతాడు, సత్యనోడు ఎత్తుకొని సమాధిలో వేసేస్తారు, అంతే కదా. ఇంకోటి కనపడ్డు, బ్రతికినోడు సమాజంలో ఉంటాడు. దేవుని సంఘంలో కూడా మనం ఎప్పుడు కనబడే వారంగా ఉండాలంటే దేవుని ఆత్మచేత మనం నడిపించబడే వారంగా ఉండాలి. ఈ రాత్రికాలం మనం అనుకోవాలి, ప్రభా నీ ఆత్మ గుర్తు నాకు కావాలి. చివరికి మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. చూడండి అమ్మా, యెహోషువ 2వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ 2వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ 2వ అధ్యాయము 18వ వచనం. కంపను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి
వెనుకలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుచుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిలినను నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని చెప్పి పైన అంటాడు. ఎందుకంట ఈ కిటికీకి ఏం కట్టాలంట? ఎర్రని దారమును కట్టాలంట. ఏంటంటే అది రాహోబు అనేది కథ, అది వేరే ఉంటుంది, మనం చెప్పుకునే సమయం కాదు. ఒక ఆమె ఎరుకో అనే ప్రాంతంలో జీవిస్తుంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి పోతారు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు ఈమె దేవుడి గురించి తెలుసుకుంటుంది. దేవుడి గురించి తెలుసుకొని వాళ్ళ మేలు నిమిత్తం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటుంది. ఎవరైతే ఆ దేశాన్ని చూడడానికి చూడడానికి వచ్చారో వాళ్ళని చంపడానికి వాళ్ళు వస్తారు ఆ దేశం నుండి వాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ప్రాణం కాపాడుకోవడం కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తుంది? వాళ్ళని దాచిపెట్టద్ది, భద్రం చేస్తుంది. దాచిపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వస్తారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి అడుగుతారు, ఏమ్మా నీ ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చారంట, ఏరు వాళ్ళు మాకు అప్ప చెప్తే సరే అంటే ఏంది అంటే వాళ్ళని లేపేయాలి మేము. వాళ్ళు ఎవరో కాదు, ఈ దేశంను వేగు చూడడానికి వచ్చినటువంటి వారు, ఈ దేశమును స్వతంత్రించుకోవడానికి వచ్చిన, స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన వారు, వాళ్ళు మనకు శత్రువులు అని ఎరుకలో ఉండేటువంటి ఆ ప్రజలు ఆమె అన్నప్పుడు ఆమె వాళ్ళని, తన ప్రజల్ని, దేవుణ్ణి వేగు చూసిన దేవుని బిడ్డలను ఆమె ఏం చేస్తుంది? దాచిపెట్టినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్తా అంటారు, అమ్మా మాకింత ఉపకారం చేసేవి కాబట్టి ఇదిగో ఈ పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకునేటప్పుడు మీరు అందరితో పాటు నాశనం అయిపోకున్నట్లుగా మీ ఇంటికి గుర్తుగా ఒక ఎర్రని దారం కట్టుకోండి. ఇలాంటి కొంతమంది రుద్రాక్షలు వేసుకొని ఉంటారు, ఏ నల్ల దారాలు, ఎర్ర దారాలు అవన్నీ కట్టుకోండి. నేను కూడా ఒక నల్ల దారం కట్టుకున్నాను చేతికి. నేను ఒక దగ్గర పోయా, ఆయన అడిగాడు, ఆయన కూడా పాస్టర్, మా నాయనకి బాగా తెలిసిన ఆయన, నన్ను ఇట్టడు చూశాడు, ఏంటి చర్చికి పోతామని. ఏం సార్ మా నాయన పాస్టర్ అన్న, ఆ విషయం నాకు తెలిసిందే, పాస్టర్ కొడుకులంతా చర్చికి పోవాలని రూల్ ఏం లేదు, నువ్వు పోతున్నావు అన్నాడు. పోతున్నా సార్ అని. మరి చేతికి ఏంది నల్లదారం అన్నాడు. ఇది ఫ్రెండ్షిప్ కట్టాడు, ఫ్రెండ్షిప్ది నా ఫ్రెండ్ చాలా ఇష్టం, వాడు కట్టాడు, నేను ఇప్పుడు నీకు మనసు లేక అట్టే పెట్టుకున్నా సార్ అని. అబ్బో ఫ్రెండ్ మీద అంత విలువ ఉందా నీకు అని. ఇప్పుడు ఆడుంది లేదు. ఈ ఎర్రని దారం కడితే వాళ్ళు మేము వచ్చినప్పుడు ఆ దేశం మీద మేము పడి నాశనం చేసేటప్పుడు నీకు నాశనం చేయకుండా నీ ఇల్లుని మేము కాపాడతాం. ఏంటి గుర్తు అంటే ఆ రాహోబు అని ఆమె విశ్వసించినటువంటి ఆమె వేగు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులకు సహాయం చేసే గుర్తు సంఘంలో ఉన్నటువంటి వారికి ఉండాలి. ఆమె తన సేవకుల్ని ఇంట్లోనికి పిలిచింది. ఎందుకు వచ్చారు ఈ సేవకుల్ని అంటే తన క్షేమాన్ని కోరేవాళ్ళు. ఎరుకోలోనికి వచ్చింది. ఎరుకో ఏముందయ్యా అంటే ఎరుకోలో వేసితనం ఉంది, ఎరుకోలో ఏముంది? పాపం ఉంది, ఎరుకోలో ఏముంది? దొంగతనం ఉంది, ఎరుకోలో ఏముంది? లంచగొండం ఉంది. అంటే ఎరుకో గురించి చాలా బైబిల్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఎరుకోలు ఉంటాయి. అంటే పాపిష్టి సంబంధమైన దేశాన్ని దేవుడు స్వాధీనం చేసుకోవాలని తన సేవకులను పంపుతాడు. ఇప్పుడు ఈ లోకంలో అనేక తత్వంతో కలిగినటువంటి వారిని దేవుడు తన వైపు తిప్పుకోవడానికి సేవకులను ప్రజల్లోకి నడిపిస్తాడు. ఇప్పుడు సేవకుడు నిలబడి ఏం చెప్తాడు? నేనేం చెప్తున్నా మీకు, అమ్మా నన్ను నమ్మండి, నా ఇంది శ్వాసం వచ్చండి, నా కొరకు గుడి కట్టండి, నా కొరకు ఇల్లు కట్టండి అని చెప్తాను నేను. యేసు ప్రభుని నమ్మండి, యేసుకుని ప్రాణాలు కాపాడుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని మీ క్షేమం కొరకు ఆయన బోధన చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? దైవ సేవకులు ఏం చేయాలి? వారికి సహాయం చేసే వరంగా ఉండాలి, వారి క్షేమం కోరుకునే వరంగా, వాళ్ళ మేలు కోరుకునే వరంగా ఉండాలి. ఈ రాహోబు ఆ రీతి గుర్తింపు కలిగింది. అందుకే ఎర్రని దారం ఏంటంటే ఆ రోజు తీర్పు చేయడానికి, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ దారం చూసి వీళ్ళు ముట్టకూడదు, వీళ్ళు మనకు సహాయం చేసిన వాళ్ళు అని ఒక గుర్తింపు. దేవుని సన్నిధులు కూడా సేవకులకు మనం ఎప్పుడు కూడా వీలైతే సహాయపడే తత్వం, గుర్తింపు కలిగిన వారికి మనం సగం నిలబడాలి. ఆమె మోకాళ్ళ మీద పోతాం దేవుని యొక్క సన్నిధిలో. సంఘానికి ఉండవలసినటువంటి గుర్తులు అందరూ కళ్ళు మూసుకోవాలి. ఈ గుర్తులను వేసుకొని ఈ స్థలం నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. లేకపోతే అపవాది బయటకు వచ్చి వాడు ఒక ముద్ర పట్టుకుని ఉన్నాడు ఆడ. ఎవరైతే ఈ ముద్ర లేకుండా బయటకు పోతారో వాళ్ళకు ఒక ముద్ర గుద్దేస్తాడు ఆడ. ప్రకటన గ్రంథం పోయిన తర్వాత చదవండి, ముద్రల గురించి ఉంటుంది. మనం ఈ మందిరం దాటి బయటకు పోతే కుడి పక్కన దేవదూత ఉంటుంది, ఎడం పక్కన సాతాను ఉంటాడు. ఇద్దరు 2 స్టాంపులు పట్టుకుంటారు. వాళ్ళు చెప్తారు దేవదూత చెప్పొద్దంట, ఆల్రెడీ నేను మందిరంలో గుద్దేసినారా అంటదంట. అవునా? ఎవరో ఒకరు తీర్మానం చేసుకొని బయటికి రాకుండా ఉంటారన్న ఆశ నెరవేరకుండా ఉంటుందా? నువ్వు చెప్పినంత మాత్రం నేను డిసప్పాయింట్ అయిపోతానా?
నువ్వు చెప్తే నేను డిసప్పాయింట్ కాను. చూడు, కావాలంటే ఈరోజు ఎవరో ఒకరు వస్తారు, ఒక గుద్దు ముద్ర గుద్దకుండా నేను బాగా నుంచి అని చెప్పి దూతను ఆడ పెట్టి ఉంటాడంట గేట్ బయట. నీ ఇష్టం, తీర్మానం చేసుకుంటే చేసుకోండి, చేసుకోకపోతే సాతాను ముద్ర గుద్దించుకోండి. దేవునికి ఏ మహిమ కలుగును దాకా. రండి, మొక్కలు అందరు కళ్ళు మూసుకోవాలి. నేను పలుకుతున్నప్పుడు నా మాటలు మీ గమనంలోనికి వెళ్ళాలి, మీ హృదయంలోనికి వెళ్ళాలి. ఇలాగలో వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, నువ్వు క్రైస్తవుడు అంటే పేరు క్రైస్తవుడు కాదు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ఒక సంఘాన్ని నువ్వు. ఒకరోజు యేసుప్రభు రానున్నాడు, సంఘం అని నిన్ను ఎత్తుకొని పోవాలనుకుంటున్నాడు, ఆయనతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను గుర్తుపట్టాలంటే నీలో కొన్ని గుర్తులు ఆయన భూమి మీద బోధించాడు. ఆ గుర్తులను కలిగి ఉండాలి. మొదటిగా క్రీస్తు యొక్క రక్తంతో ముద్రించబడినటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. ఇంకా పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ రక్షణ లేక, మారు మనసు లేకుండా విగ్రహారాధికులతో, అన్యులతో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, అన్ని జనులతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే యేసు ప్రభు నిన్ను చూసి బాధపడుతున్న విషయం గుర్తుపెట్టుకో. దేవుని కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే. ఆయన రక్షకుడిని గుర్తించి ఆయన రక్తముతో నువ్వు ప్రోక్షించబడాలి. క్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన నామమును బట్టి బాప్తిసం పొందుతావో నీ పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు. నువ్వెంతటి పాపాత్ముడివైనా సరే, నువ్వెంత ఘోర పాపాత్ముడివైనా సరే, నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. నీ పాపాలన్నిటిని మన్నిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంతో కడగబడతావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా, నా దేవుడు నీకు వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళెవరో క్రీస్తు యొక్క రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని తెలుగు చేసుకున్నటువంటి వారు, వీళ్ళు పరిశుద్ధులు అన్నట్టుగా దేవుడు ఒక గుర్తు నీకు వేస్తాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా దేవుడు శాసించినటువంటి శాసనాలు, కట్టడాలు మనం గైకొనాలి. 6 రోజులు మనం కష్టపడాలి. విశ్రాంతి దినమున 7వ దినం దేవుని సంఘముగా మనం సమకూడాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలోనికి మనం చేరాలి. దేవుని సన్నిధిలో చేరి ఆయన మనం ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి. ఆయన ఉన్నతమైన వాడని, మహోన్నతుడని, ఆయన గొప్ప చేయాలి. నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలని గుర్తు నీలో ఉండాలి. 3వదిగా అంటాడు, ప్రతి సమయాల్లో కూడా విజ్ఞాపన ప్రార్థన చేసి ప్రార్థించేవాడును అని చెప్పుకోవటానికి ఒక ప్రార్థన పరుడని, ఒక ప్రార్థన పరులని ఒక గుర్తింపు ఉండాలి. ఆ దినమున ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. అంత్య దినములో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన రక్షించబడేవాడు, పరలోకానికి చేరేవాడు, దేవుని రాజ్యానికి చేరేవాడు ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. ప్రార్థన అంటేనే తన ప్రాణానికి, తన ఆత్మకు ఒక బలమైన ఆయువు పట్టు అని భావిస్తాడు. అది గొప్ప శక్తిగా భావిస్తాడు. ప్రార్థన అనగానే దేవునితో సహవాసం అంటాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతాడు, దేవునితో అన్యులతో ఉండటానికి అనుభవం అని భావిస్తాడు. ప్రభా, ఇది మొదలుకొని ఆ ప్రార్థనని గుర్తింపు నా మీద ముద్రించింది. నేను అనేకులు నశించిపోయే వారి కొరకు, అనేకులు రక్షణ లేని వారి కొరకు, అనేకమైనటువంటి ప్రజల కొరకు విజ్ఞాపన చేసే ఒక ప్రార్థన పరుడుగా, ఒక ప్రార్థన పరులుగా నేను ఉన్నట్లుగా నీ ప్రార్థన ఆత్మతో నన్ను ముద్రించాడు. కొర్నేలు గొప్ప ప్రార్థన పరుడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. యోబు మంచి ప్రార్థన పరుడు, తన కుటుంబాన్ని రక్షించుకొని పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు. నీ జీవితంలో అన్నీ పొందుకోవాలన్నా, గొప్ప కార్యాలు చూడాలన్నా ప్రార్థనే. ఈ భూమి మీద నీవు గొప్ప ఏది అనుకుంటావో అది విడిచిపెడతావు. మన జీవితంలో గొప్పది ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యం. దాన్ని చేరాలనేదే మన జీవిత యొక్క తీర్మానం. అక్కడ చేరేది ఇక్కడ ప్రార్థించేవాడి. కనుక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత అంటాడు, విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసము కలిగిన గుర్తింపు మనం ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుని దృష్టిలో ఉండలేము. ఆయన నమ్మాలి, ఆయన నమ్మకానికి తగినట్టుగా మనం జీవించాలి. విశ్వాసం తగిన క్రియలు మనకు కనపడాలి. క్రియలు లేకుండా విశ్వాసం చెప్పుకొని మనం జీవిస్తుంటే చీకట్లో ఉన్నట్టే. కనుక ఏ ప్రభువు అయితే విశ్వాసం ఇచ్చినామో ఆయన బోధించాడు, మనము ప్రకటించాలి. ఆయన బాగు చేశాడు, మనం ఇతరుల మేలు కొరకు బాగుపడడానికి ప్రయాసపడాలి. ఆయన అనేకుల్ని కరుణించాడు, మనం ఇతరులను కరుణించాలి. ఆయన మంచి పనులు చేశాడు, మనం కూడా మంచి పనులు చేయాలి.
మిషనరీలే కాదు, మనం ఒక మిషనరీగా మార్చబడాలి. ఎందుకంటే మన దేవుడు ఈ భూలోకంలో ఒక మంచి మిషనరీగా పనిచేశాడు, ఒక మంచి సమరయుడిగా పనిచేశాడు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగిన వారు మళ్ళీ ఈ లోకంలో మనం జీవించాలి. ఐదవదిగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ అనే ముద్ర మనం ధరించుకోవాలి. అనగా దేవుని ఎట్లా నడిపిస్తే అట్లా నడవడానికి ఇష్టపడాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. చివరికి ఆఖరిగా దైవ సేవకులకు సహాయపడే వాళ్ళగా ఉండాలి. రాహాబు ఇశ్రాయేలు దేవుని ఆ పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిని కాపాడింది, భద్రపరిచింది. తన జీవితంలో కుటుంబానికి రక్షణ పొందుకుంది. ఈ రోజుల్లో ప్రభు కొరకు యుద్ధం చేయడానికి అపవాది యొక్క మంత్రాలతో, అపవాది యొక్క బంధకాల్లో బంధింపబడినటువంటి వారితో యుద్ధం చేయడానికి దైవ సేవకులు ముందుకెళ్తున్నారు. నువ్వు వారికి సహాయకుడిగా ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి, ఒక చేదోడుగా ఉండాలి, సాటి సహకారిగా ఉండాలి, తోటి సహకారిగా ఉండాలి, తోటి యోధుడు అనే ఉండాలి. ప్రభు పనితో పనిచేయ వారితో పాటు చేరి పని చేయడానికి, ప్రయాసపడడానికి సిద్ధపడి ఉండాలి. ఈ రీతిగా నువ్వు సైన్యంలో, యుద్ధంలోనూ చేరి క్రీస్తు రాజ్యంలో, పరలోక పట్టణంలో పౌరుడిగా నువ్వు నిలబడాలన్నది దేవుని కోరిక. కనుక ఈ రాత్రి ఈ సంఘానికి ఉన్నటువంటి గుర్తులు మనం కలిగి జీవిద్దాం. దేవా, నన్ను ముద్రించాయి, నన్ను ముద్రించు. నీ ముద్ర నాలో ఉండాలి. నీ ముద్ర లేకపోతే నా జీవితంలో తండ్రి నేను గుర్తింపు లేని వాడిగా ఉంటాను. అపవాది నన్ను చూసి దాటిపోవాలి. అపవాది నన్ను ఎప్పుడు ముట్టకూడదు. అపవాది నన్ను ఎప్పుడు సమీపించకూడదు. ఈ లోకంలో ఎప్పుడు నేను చేరకూడదు. ఈ లోకం నన్ను ఎప్పుడు దరి చేరకూడదు అని అంటే నీ ముద్ర ఈ రాత్రి నాకు ముద్రించు. నీ ముద్రను బట్టి నేను బ్రతకడానికి నాకు సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మమ్మల్నికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, ఈ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు వందనము. గడిచిన ఆదివారం సన్నిధిలో ప్రకటించిన మేరకు, మీ ఆలయంలో నాయన తండ్రి తెలియజేసిన మేరకు మేము సమ్మతించి ఈ రాత్రి సంఘములో నీ సింహాసనం ఎదుట నీ పాదపీఠం చెంత ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీ పొందను. చేరువచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా మాతో ఎంతవరకు నువ్వు మాట్లాడుకోవచ్చు. ఆయన విషయాగ్రంథం 57వ అధ్యాయం ప్రకారం మహోగణుడును, మహోన్నతుడును, నిత్య నివాసి, ఉన్నతమైన స్థలం నివసించేవాడు, పరిశుద్ధుడు అయిన దేవుడు అయినప్పటికీ వినయమ కలిగిన వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను ఉండాలని ఈ భూమి మీద దీనత్వంతో, దీన శరీరంతో లోకానికి వచ్చి నీ రక్తమును చిందించి ఆయన క్రీస్తు యొక్క రక్తం చేత సంఘమును నిర్మాణం చేసి మమ్మల్ని రక్తం ఇచ్చి మమ్మల్ని కొని సంఘముగా ఆయన తండ్రి స్థలం నిలబెట్టారు. మేము ఎలాంటి గుర్తులు కలిగి ఉన్నాం, ఎలాంటి అనుభవం మేము జీవించాలని అనుభవాలతో మాతో మాట్లాడుతూ వచ్చాం. అవునైనా ఇది మొదలుకొని మా జీవితంలో కూడా క్రీస్తు యొక్క రక్తంతో మేము ముద్రింపబడాలని, విశ్వాసంతో ముద్రింపబడాలని తండ్రి, ప్రార్థనలో మేము ముద్రింపబడాలని తండ్రి, నీ కొరకునైనా తండ్రి ఆత్మచేత నడిపింపబడే ముద్ర కలిగి మేము జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతి అనుభవాలతో మేము జీవించాలి. ఈ లోకంలో తండ్రి జీవించేవారు తండ్రి తమదైనట్టు కాక క్రీస్తు కొరకు జీవించాలని ఆ లేఖన వాక్యాలు మేము అర్థం చేసుకొని అటు గుర్తులు మా జీవితం అందు మేము వేసుకొని, మా దేహమందు మా ఆత్మీయ మేము ముద్రించుకొని ఈ లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించినట్లుగా సహాయము దయచేయండి. చీకటిలో ఉన్నవారికి, మరణ ఛాయిలో ఉన్నవారికి, జీవం లేని వారి యొక్క, రక్షణ లేని వారి యొక్క నాయనా నశించిపోయే వారి మధ్య ఒక జీవపు వెలుగుగా మేము ప్రకాశించడానికి సహాయము దయచేయండి. కృప చూపిస్తున్నారు. ఇస్రాయేలు సంఘమును, సేవను ఆశీర్వదించండి. ఆయన దినదినాభివృద్ధిని తెచ్చింది. సంఘంలో జరుగుతున్న ప్రతి వార కొడుకులు మీరు ఆశీర్వదించము, దీవించము. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు దీవించము, స్థిరపరచము. నీ బిడ్డల కూడా నైనా ఆత్మచేత ముద్రింపబడినట్లుగా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నైనా నీ చేత ముద్రింపబడినట్లుగా, ఎవరి ఎందైతే ఆ ముద్ర లేదో వారు బాధించబడటకు, శ్రమపడటకు నైనా తండ్రి అపవాది చేత పీడింపబడటకు అవకాశం ఇవ్వబడినదని ప్రకటన. అపవాది తను ముద్రించిన వారిని తనతో చేర్చుకున్నాడు. ఎవరైతే ముద్రింపబడినారో వారు విడిపించబడ్డారు. ఆయన ముద్రించుకోలేని అపవాది ముద్ర లేని వారు, నొసటి యందు దేవుని ముద్ర కలిగిన వారు తండ్రి విభజించబడినట్లుగా దేవా మేము ఈ లోకంలో కలిసేవారు కాకుండా సంఘంలో ఉన్న కుటుంబాలందరం కూడా నాయన నీ ముద్ర కలిగి ఈ బెంగళూరు పట్టణంలో సియోనులో తండ్రి నీ రాజ్యమును కట్టుట్లో తండ్రి యెహోషువ సైన్యములో యోధుల వలె ఉన్నట్లుగా సహాయము దయచేయాలి. కృప చూపిస్తున్నాను. ప్రతి బిడ్డల కుటుంబాల్లో చేస్తున్న పనులను, ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కష్టాలను, కన్నీరు, శ్రమలను, శోధనల నుంచి తొలగించండి.
బిడ్డలకు సంపూర్ణమైన రక్షణ తెచ్చి మారు మనసు తెచ్చేయండి. బిడ్డలు పరిపూర్ణత చెంది పరిపూర్ణతమైన విశ్వాసంతో పరిపూర్ణమైన రక్షణతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణాత్మతో పూర్ణ బలముతో నిన్ను సేవించే అనుభవం ఉన్నట్లుగా సహాయము దయచేయండి. కృప చూపిస్తూ రండి. ఈ బలమైన అభిషేకం ఈ అంత్య దినాల్లో పొందుకొని సమయాన్ని ఎక్కడ దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు. లేవా ఈ లోకం ఇదిగో నేడే నువ్వు నా కొరకు రానయ్యున్నావని ఒక తర్బీదుతోనైనా ఈ క్షణంలో నువ్వు నా కొరకు రాబోతున్నావని ఒక కృత నిశ్చితతో మేము బ్రతకనట్లుగా సహాయము దయచేయండి. రేపు అని ఎప్పుడో అని గురి గమ్యం లేని జీవితాలు మేము జీవించకుండా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని అనుక్షణంనైనా నీ కొరకు ఎదురు చూసినట్లుగా ఈ లోకంలో తండ్రి మేము చూడక పరమందున్న నీ వైపు చూస్తూ నీ కొరకు ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం దయచేయమని కృప చూపిస్తున్నామని సంఘ సేవను విస్తరింపని సంఘంలో అవసరతలు అక్కర్లు ఇరుకు ఇబ్బందులు సమస్తమును తీరుస్తూ రండి. సంఘంలో నా తండ్రి ఆత్మ పరిపూర్ణత కలిగిన వారు దయచేయండి. దేవ సమర్పణ కలిగిన వారు దయచేయండి. పాటలు పాడేవారు కావాలి, నన్ను ప్రార్థించేవారు కావాలి, సువార్థికులు కావాలి, నాయన తండ్రి ఆత్మల భారం కలిగిన వారు కావాలి, సేవా భారం సంఘ భారం కలిగినటువంటి వారు కావాలి, నాయన వాక్యమును బోధించి సామర్థ్యత కలిగిన వారు కావాలి. తండ్రి నీ ప్రజలందరూ నడిపించండి నాయన. దేవాన్ని కృప చూపిస్తురండి. ఉన్న బిడ్డలు కూడా మీరు స్థిరపరచండి నాయన, నిలబెట్టండి నాయన. నేను వెంబడించినప్పుడు నాయన హతసాక్షుల వల్ల అపోస్తుల వల్ల ఉన్నట్లుగా సహాయం దయచేయండి నాయన. విడిచిపోకుండా తొలగిపోకుండా పడిపోకుండా త్రొట్టిల్లకుండా దేవాన్ని బిడ్డలు మీరు బలపరుస్తురండి, దృఢపరుస్తురండి, స్థిరపరుస్తురండి నాయన. మీరు బలపరచగలిగితే నీ బిడ్డలు బలపరచబడతారు కనుక తండ్రి నీ బిడ్డలు మీరు బలపరచుదురు కాక ప్రార్థిస్తున్నాం నాయన. దేవాన్ని సన్నిధిలో జరిగే ప్రతిదిన దేవుని ప్రార్థనలో కూడా తండ్రి మేము నాయన కనిపెట్టుకుని ఇష్టంలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు వ్యర్థం కాకున్నట్లుగా ఆకాశమందుండి మా ప్రార్థనలు విని నువ్వు కార్యం నిర్వహిస్తావని నువ్వు మాటిచ్చావు దేవ. మా జీవితంలో ఈ సన్నిధిలో సీయోనులో రాబోయే దినం మూత వేయబడని సంఘం వల్ల ఉన్నట్లుగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అనేకమైన నూతన ఆత్మలు నడిపించండి, నూతన కుటుంబాలు నడిపించండి. ఈ సంఘము నాయన ఈ స్థలమంతా కూడా నేను ఆరాధించి నేను గణపరిచి ప్రజలతో నింపబడినట్లుగా సహాయం దయచేయండి. మొదట ఉన్నవారు అనేకులు కడపటి వారు కాకుండా ఉన్నట్లుగా తండ్రి మొదటి వారు అనేకులు కడపటి వారికి ఆదర్శంగా మాదిరికరంగా ఉన్నట్లు కూడా నీ బిడ్డలు మీరు నిలబెట్టుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ రాత్రి స్థలంలో వచ్చిన ప్రతి బిడ్డలు వారి జీవితంలో ఏ విషయాలు అయితే నీ స్థలంలో ప్రార్థన చేస్తున్నారో, వారి కుటుంబంలో ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని మీరు తీర్చుదురుగా అక్కడ ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మీరు సంఘాన్ని సేవని బలమైన హస్తాలు చెప్పుకుంటుండగా మీరే మా ముందు నడిపించుదురుగా కానీ యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించండి, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించండి. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించండి. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. ఆమేన్. ప్రైజ్.